యూదులకి సాధారణంగా పాటలంటే వాళ్ళకి చాలా ఇష్టం యూదులకి. అందుకే యూదులు రాసిన పాటల్లో చాలా మట్టుకు మనకి బైబిల్లో ఉంచారు. వాటిని మనం ఏమన్నామంటే కీర్తనలు అని పిలుస్తున్నాం కదా. కీర్తన బాగానే మనం చూస్తున్నాం. దగ్గర 150 కీర్తనలు పెట్టారు. అందరూ కూడా అన్ని కీర్తనలో కూడా ఒక ఆయన రాసినవి కాదు, కానీ ఎక్కువ శాతం దావీదు రాశాడు కనుక ఎక్కువ వాడుక పదంలో ఏం మాట్లాడతారంటే దావీదు కీర్తనలు అని అంటూ ఉంటారు. అయితే మొత్తం అన్ని కూడా దావీదు రాసినవి అయితే కాదు. కొన్ని ఆసాపు కుమారులు రాసుకుంటూ వచ్చారు, కొన్ని కోరహు కుమారులు రాసుకుంటూ వచ్చారు, కొన్ని ఆసాపు రాశాడు, అటు తర్వాత యోసేపు కొన్ని రాస్తూ వచ్చాడు, అటు తర్వాత మోషే కొన్ని రాస్తూ వచ్చాడు, దావీదు కొన్ని రాస్తూ వచ్చాడు, సొలొమోను కొన్ని రాస్తూ వచ్చినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. సో ఇవి చాలా కీర్తనలు కనపడతా ఉంటే ఈ 150 కీర్తనలు కూడా 5 భాగాలు చేసుకుంటూ వచ్చారు కదా. 5 భాగాల్లో కూడా 5 విశిష్టమైన సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సరే, ఇప్పుడు ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయాలంటే ఇందులో కొన్ని స్తుతిస్తూ పాడిన కీర్తనలు కనబడతాయి. నా మాట మీకు అర్థమవుతుంది కదా. నేను ఇలా కొంచెం మెల్లిగానే మాట్లాడతాను ఈరోజు. ఓకే, స్తుతిస్తూ పాడిన కీర్తనలన్నీ కనబడతా ఉంటాయి. వాళ్ళకి సంతోషం వచ్చినప్పుడు ప్రభా నీకంటే గొప్పడెవడు కూడా లేడు ప్రభా అని దేవుని స్తుతిస్తూ పాడిన కీర్తనలు కొన్ని ఉంటాయి. కొన్ని బాధలో పాడిన కీర్తనలు ఉన్నాయి. వారికి ఉన్న బాధను బట్టి, వారికి ఉన్న కష్టాన్ని బట్టి ప్రభా ఎంత బాధలో ఉన్నావు నువ్వు, కనీసం ఒకసారైనా మమ్మల్ని చూడవా, ఒకసారైనా మమ్మల్ని పట్టించుకోవా అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. అటు తర్వాత కొన్ని ఫ్రస్ట్రేట్ అయిపోయి పాడిన కీర్తనలు కనబడుతుంటాయి. నువ్వు ఎన్నాళ్ళు దాగి ఉంటావు ప్రభా, అసలు నువ్వు మమ్మల్ని చూడవా, అసలు నువ్వు ఉన్నావా లేదా అన్నట్లుగా ఫ్రస్ట్రేట్ అయిపోయి పాడుతున్న కీర్తనలు కనబడుతూ ఉంటాయి. కొన్ని నిరీక్షణతో పాడుతున్న కీర్తనలు కనబడుతూ ఉంటాయి. నా ప్రాణమా యెహోవాను నమ్ముకు నువ్వు ధైర్యముగా ఉండు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, ఆయన నిన్ను విడువడు అన్నట్లుగా నిరీక్షణతో కూడిన కీర్తనలు కనబడుతూ ఉంటాయి. సో ఒక్కొక్క కీర్తన కూడా ఒక్కొక్క లాంటి వివరణ ఆలోచన కలిగిన కీర్తనలుగా ఉన్నాయి. సరే, మీకు చాలా కీర్తనలు గడిచిన దినాల్లో నేను వివరించుకుంటూ వచ్చాను. మీకు గుర్తున్నాయి లేదా? 145వ కీర్తన మీకు వివరించుకుంటూ వచ్చాను. ఒక రోజు మొత్తం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 26వ కీర్తన మీకు వివరించాను. ఇంకేమిటి? మన వారం చెప్పిందే మళ్ళీ చెప్పడం కష్టం. అప్పుడు ఎప్పుడో చెప్పిన కీర్తనలు మళ్ళా చెప్పమంటే కష్టం కదా. సో నాకు అర్థమైంది. మీకు చాలా కీర్తనలు వివరించుకుంటూ వచ్చాను. అయితే ఒక్కొక్క కీర్తన వెనక కూడా చాలా ఆంతర్యం కనపడతా ఉంటుంది. కీర్తన వెనక ఏం జరిగిందో తెలిస్తేనే ఆ కీర్తనకు తగిన సంపూర్ణ అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం. అదవుతున్న మాట ఏ సందర్భంలో కీర్తన రాస్తారో మనకు అర్థం కావాలి. 23వ కీర్తన మనం చదువుకుంటూ వెళ్ళగలిగితే దావీదు తనకున్న అనుభవాలన్నీ కూడా రాస్తూ రాజైన తర్వాత రాస్తున్న కీర్తనది. ఇదిగో నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దేవుడు నాకు ప్రధాన కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు లేమి కలిగే పరిస్థితి ఉండదు, ఎప్పుడు కూడా ఇబ్బంది అయిన పరిస్థితి ఉండదు. ఇలాంటి అనుభవాలు కూడా నడిపించుకుంటూ నేను వెళ్ళాడు. అంధకారం కూడా నేను వెళ్ళాను, మరణపాయ పరిస్థితుల్లో నేను వెళ్ళాను, అయినప్పటికీ దేవుడు నన్ను ప్రత్యేకించాడు, నన్ను అభిషేకించుకున్నాడు, నన్ను తీసుకెళ్లి ఉన్నతమైన స్థితిలో పెట్టాడు, నా శత్రువులు ఎదుట బోధన సిద్ధపరిచాడు. ఇవన్నీ కూడా తన అనుభవాన్ని బట్టి రాసినాయి. వెనక కాంటెక్స్ట్ అర్థం కాకుండా, వెనకాల ఉన్న పరిస్థితి అర్థం కాకుండా కీర్తన ఒకటి చదివితే బాహు కీర్తన అన్నట్టుగానే కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీకు ఇంకా అర్థమయ్యేటట్లుగా జ్ఞాపకం చేస్తాను చూడండి. 42వ కీర్తన అక్కడ పైన కోరహు కుమారు రాసినట్లుగా కనపడుతుంది, కానీ 42వ కీర్తన రాసిన పద్ధతి వేరు. దాని వెనకున్న ఆంతర్యాన్ని కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేశాను. ఎంతమంది గుర్తుందో లేదు నాకు తెలియదు. అటు తర్వాత 30వ కీర్తన కోసం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అటు తర్వాత 27వ కీర్తన కోసం మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఇవన్నీ కొత్తగా ఉంటాయి కదా మీకు, గుర్తులేదు ఎవరికి ఫోన్లే. సరే, జాగ్రత్తగా వింటుందండి. కొన్ని కీర్తనలు వాళ్ళు ప్రయాణంలో ఉండి రాస్తూ వచ్చారంట. కొన్ని కీర్తనలు వాళ్ళు ప్రయాణపు పద్ధతిని బట్టి రాస్తూ వచ్చారు. వాటిని యాత్రా కీర్తనలు అని అన్నారు. కానీ 90వ కీర్తన 91వ కీర్తన ఈ రెండు కూడా మోషే రాశాడు అంటారు భక్తులందరూ కూడా. సరే, రెండు పక్క పక్కనే ఉంటాయి. మోషే తన అనుభవం నుంచి రాసుకుంటూ వచ్చాడు అంటారు, కానీ ఇద్దరు సెపరేట్ గా రాశాడంటారు. కానీ జాగ్రత్తగా మాటలు గమనించండి. మీకు చిన్న వివరణ ఇచ్చి ఆ కీర్తన అర్థం చేసుకోవడం ఎలాగో మీకు జ్ఞాపకం చేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత మారా అనుభవానికి వచ్చారు. అటు తర్వాత అక్కడి నుంచి సీను అరణ్యానికి వెళితే వాళ్ళకి ఆహారం లేకపోగా వాళ్ళందరికీ కూడా సనగడం మొదలు పెడితే దేవుడు మన్నాన్ని ఇచ్చాడు. ఫస్ట్ టైం నిర్గమకాండం 16వ అధ్యాయంలో. అది దాటిన తర్వాత వీళ్ళందరూ కూడా రెపదీము అనే అరణ్యము గుండా వెళ్తా ఉన్నారంట. డెజర్ట్ గుండా రెపదీము అనే అరణ్యము గుండా వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఇప్పటికీ ఆ ప్రాంతం ఉంది, ఇప్పటికీ అరణ్యం అలాగే ఉంది. ఆ ప్రాంతం గుండా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు చాలా దూరం వాళ్ళు ప్రయాణం చేయాలి. అటు ఇటు కూడా ఎడారులు ఉంటాయి. ఓకే, ఇప్పటికీ కూడా చాలా మంది యెరూషలేం చూడడానికి వెళ్ళిన వాళ్ళు, ఈ ప్రాంతాలన్నీ కూడా టూరిస్ట్ కింద వెళ్ళిన వాళ్ళు, యెరూషలేం తీర్థయాత్రకు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం కూడా తీసుకెళ్తారు. ఈ రోజు అంటే చాలా దూరం, దగ్గరగా 150 కిలోమీటర్ల వరకు కూడా అంటారు. కానీ మరి ఎంతవరకు వాస్తవం తెలియదు. చాలా దూరం వరకు స్ట్రైట్ రోడ్డు ఉంటుందంట.
అటు ఇటు కూడా కొండలు, అటు ఇటు కూడా ఇసుక తప్ప ఏది కూడా కనిపించదు. చాలా దూరం పట్టు, ఇంకా ఎటు కూడా టర్నింగ్స్ ఉండవు, కానీ అటు ఇటు కూడా కొండలు ఉండి చాలా భయంకరమైన ప్రాంతం ఉంటుంది. ఈ రోజు ఇస్రాయేల్ దేశం వెళ్ళి చూసి వచ్చేయడానికి వెళ్ళిన వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఆ ఎడారి గుండా, ఆ ప్రాంతం గుండా తీసుకెళ్లేటప్పుడు అంతా ఏసీ బస్సులో తీసుకెళ్తారు. వెనకాల ముందు కూడా ఎస్కార్ట్ ఉంటుంది, వెనకాల ముందు కూడా పోలీసులు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో కొద్దిమంది దొంగలు ఉంటారని. ఈ భయంకరమైన ఎడారి గుండా వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడ పెట్రోల్ అయిపోయినా కూడా ఏది కూడా దొరికే పరిస్థితి కాదు కనుక వెనక ఒక బస్సులో టూరిస్టులు అందరినీ కూడా తీసుకెళ్ళినప్పుడు వెనక ఎదర కూడా కొద్దిమంది పోలీసులు ఉండి, కొద్దిమంది ఆ టూరిస్ట్ గైడ్లు అందరూ కూడా ఉండి కొంచెం పెట్రోల్ క్యాన్లు కూడా తీసుకుని వెళ్తా ఉంటారంట ఈ రోజు. కానీ ఇప్పుడే అంత అడ్వాన్స్ అయిపోయిన పరిస్థితుల్లో కూడా వాళ్ళు అలాగే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆ రోజు ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. ఒక రోడ్ లేదు, ఒక మార్గం లేదు, ఒక GPS లేదు, ఒక బస్సు లేదు, ఏది కూడా లేదు. ఇశ్రాయేల్ సర్వ సమాజం అంతా కూడా అరణ్యము గుండా వెళ్లాల్సిన పరిస్థితి, ఆ ఎడారి గుండా వెళ్లాల్సిన పరిస్థితి. ఆ ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడే వాళ్ళకి ఆ ఎండకి నీళ్లు లేక తిరగబడ్డం మొదలు పెట్టారు. అది వాళ్ళకున్న అనుభవం. ఆ ఎడారిలో భయంకరమైన ఆ కొండల గుండా వెళ్ళేటప్పుడు రకరకాలైన పాములు వాళ్ళ దగ్గరికి వచ్చేవి, రకరకాలైన పురుగులు వాళ్ళ దగ్గరికి వచ్చేవి, రకరకాలైన సార్లు దొంగలు కొద్దిమంది వచ్చి వాళ్ళని హింసిస్తూ ఉండే పరిస్థితి. అలాంటి టైంలో వాళ్ళు కీర్తనలు రాస్తే ఏమంటారు తెలుసా? ఇదిగో మేము ఈ ఎడారి గుండా వెళతా ఉన్నాం, భయంకరమైన ఎండ, అటు ఇటు కూడా కొండలు, ఎవరు కూడా మనుషులు కనపడిన పరిస్థితి. కొన్ని లక్షల మంది ప్రజలు గుంపుగా వెళతా ఉన్నప్పుడు ఆ ఎడారిలో వాళ్ళకున్న అనుభవాలన్నీ కూడా రాస్తే ఏమంటారు తెలుసా? పగలు ఎండ దెబ్బైనలు, రాత్రి వెన్నెలు దెబ్బైనలు మాకు తగలదు. మేము పాములను, నాగపాములను, భుజంగములను మేము ఏం చేస్తాం? తొక్కుతాము. మా పక్కన 1000 మంది పడినా, మా పక్కన 10,000 మంది పడినా మేము ఏమాత్రము కూడా మేము కంగారు పడము. భయంకరమైన పరిస్థితులు కూడా వాళ్ళ అనుభవాలన్నీ చెప్తున్నారు. నీకు అర్థమవుతుంది కదా. సో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సో ఆ కీర్తన ఆఖరిలో 7 రకాలైన వాగ్దానాలు దేవుడు చేస్తాడు. నేను తప్పిస్తాను, రక్షణ చూపిస్తాను, దీర్ఘాయువు తృప్తి పరుస్తాను, వాడిని ఇలా చేస్తాను, అలా చేస్తానని దేవుడు 7 రకాలైన వాగ్దానాలు చేసుకొచ్చాడు. సరే, ఆ కీర్తన మరలా ఎప్పుడైనా నేను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తాను. మీకు ఎందుకు ఇదంతా చెప్తొచ్చారంటే, వాళ్ళ వెనక్కున్న ప్రయాణపు అనుభవం మనకు అర్థమైతే కీర్తన అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. సో కాబట్టి ఈ సమయంలో నేను చెప్పబోయే కీర్తన కొరకు మీకు వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్తాను. మీరు సింపుల్ గా వింటూ రాగలిగితే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఇశ్రాయేలీయులందరినీ కూడా దేవుడు మోషే చేతికి అప్పగించిన తర్వాత వాళ్ళందరినీ కూడా దేవుడు కానానుకు తీసుకుని వెళ్ళాడు. అటు తర్వాత వీళ్ళందరూ కలిసి మాకు రాజు కావాలి అని చెప్పేసి అంటే వాళ్ళకి మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు నిలబెట్టుకుని 12 గోత్రాలను కూడా సౌలు చేతికి అప్పగించాడు. సౌలు చనిపోయాడు. సౌలు తర్వాత దావీదు చేతికి అప్పగించాడు. దావీదు చనిపోయిన తర్వాత సొలొమోన్ చేతికి అప్పగించబడింది. సొలొమోన్ టైంలో ఈ రాజ్యం అంతా కూడా బాగానే ఉంది, కానీ వాడు చేసిన తప్పిదాలను బట్టి, పాపాలను బట్టి దేవునికి కాస్త కోపం వచ్చింది. అయితే దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ 12 గోత్రాలు అలా కాపాడుకుంటూ వచ్చాడు. సొలొమోను చనిపోయిన తర్వాత అంతా ఈ 12 గోత్రాల రాజ్యముగా ఉన్న ఇశ్రాయేలు రాజ్యం అంతా కూడా 2 భాగాలు అయిపోయింది. ఎన్ని భాగాలు? జాగ్రత్తగా మీరు వినాలి, ఓకేనా? మీకు కంప్లీట్ గా నేను నిర్గమకాండం నుంచి దగ్గర రాజుల గ్రంథం అంతా కూడా సింపుల్ గా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, 2 భాగాలు అయిపోయింది. ఎప్పుడైతే 2 భాగాలు అయిపోయిందో 12 గోత్రాలు కూడా 2 భాగాలు అవ్వాలి అని అంటే 12ను 2 చేస్తే, 2 భాగాలు చేస్తే ఎలా అవుతుంది? 6 1 అవ్వాలి. కానీ అక్కడ అలా కావాలి. 11 2 1 అయిపోయింది. 11 2 1 10ని కూడా ఇశ్రాయేలు రాజ్యం అని అన్నారు, 2ని యూదా రాజ్యం అని పిలుచుకొచ్చారు. అర్థమవుతుంది కదా మాట. ఈ 10ని కూడా ఇశ్రాయేలు రాజ్యం కొంటే ఇశ్రాయేలు రాజులు పరిపాలించేవారు. ఈ 2 భాగాలని కూడా యూదా గోత్రము, బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలను కూడా యూదా రాజ్యం అని పిలిచారు. యూదా రాజులు పరిపాలించుకుంటూ వచ్చేవారు. జాగ్రత్తగా మాటలు గమనించండి. ఇశ్రాయేలు రాజ్యానికేమో షోమ్రోను ముఖ్య పట్టణం. ఏంటి? షోమ్రోను క్యాపిటల్ సిటీ వాళ్ళకి. యూదా రాజ్యానికి యెరూషలేం అనేది ముఖ్య పట్టణం. ఇప్పటికీ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు రాజ్యానికి షోమ్రోను ముఖ్య పట్టణం అయితే యూదా రాజ్యానికి యెరూషలేం అనేది ముఖ్య పట్టణం కింద ఎంచబడతా ఉంది. సో ఇప్పుడు రాజులందరూ కూడా వారి వారి ముఖ్య క్యాపిటల్ సిటీస్ లో ఉండి పరిపాలించుకుంటూ వచ్చేవారు. ఇలాగ పరిపాలన జరుగుతున్నప్పుడు ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా తప్పిపోయారు, యూదా ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా తప్పిపోయారు. తప్పిపోయినప్పుడు వీళ్ళ మీదకి, జాగ్రత్తగా మాట గుర్తు పెట్టుకో, ఇశ్రాయేలు సామ్రాజ్యం మీదకి దేవుడు కొద్దిమంది ప్రవక్తలు లేవనైతే చెప్పాడు. నాయన మీ పరిస్థితి ఇది, మీరు మాట వినాలి అని అంటే ఎంతకే వాళ్ళ మాట వినకపోగా 722 నుంచి 720 BC వరకు కొద్దిమంది శత్రువులు వచ్చి ఇశ్రాయేల్ రాజ్యం అంతటిని కూడా నేలమట్టం చేసేసి ఆ ప్రజలందరినీ కూడా దాసులుగా కొనిపోయారంట. దాసులుగా తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ కూడా బంధించుకుని తీసుకెళ్ళిపోయారు. ఇంకా యూదా రాజ్యం ఒకటే మిగిలింది. యూదా రాజ్యాన్ని అలా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు, జాగ్రత్తగా భద్రపరుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు యూదా
రాజ్యాన్ని దేవుడు భద్రపరుచుకుంటూ వస్తున్నప్పుడు వీళ్ళు కూడా చేదాటిపోయే పరిస్థితులు ఉన్నారని దేవుడు వీళ్ళ మధ్యలోకి కొద్దిమంది ప్రవక్తలు పంపించాడట. ఇర్మియాని పంపించి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆయన ప్రజల పరిస్థితి ఏం బాగాలేదు, నువ్వు చెప్పండి. ఇర్మియా చాలా కాలం ప్రవచించాడు, వాళ్ళు మాట వినలే. అటు తర్వాత ఇంకొద్ది మంది ప్రవక్తలు యెషయాని పంపించాడు. అటు తర్వాత కొద్ది మంది ప్రవక్తలు దేవుడు వాళ్ళ మధ్యలోకి పంపిస్తే వీళ్ళకు కూడా మాట వినకపోగా దేవుడు వీళ్ళని తీసుకెళ్లి హబక్కుకుని పంపించాడు. అయినప్పటికీ వీళ్ళ మాట వినలే. వీళ్ళ మాట వినకపోగా వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదని దేవుడు వీళ్ళను కూడా తీసుకెళ్లి నెబుకద్నెజర్ చేతికి అప్పగించాడు. ఎవరి చేతికి? నెబుకద్నెజర్ చేతికి అప్పగించాడు. నెబుకద్నెజర్ దాస్యత్వంలో 70 సంవత్సరాలు ఉన్నది ఈ రోజు యూదా రాజ్యం అంతా కూడా. 70 సంవత్సరాల తర్వాత దానియేలు ప్రార్థన దేవుడు ఆలకించి కోరేషు అనే రాజును దేవుడు లేవనెత్తి అక్కడి నుంచి 70 సంవత్సరాల తర్వాత చెరగా వెళ్ళిపోయిన దాస్యత్వంలో ఉన్న ప్రజలందరినీ కూడా దేవుడు మరలా వెనక్కి తీసుకుని వచ్చాడు. నా మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ యూదా రాజ్యాన్ని దేవుడు అలా కాపాడుకుంటూ వస్తున్నాడు. చెరలోకి వెళ్ళిపోయిన వాళ్ళని మరలా వెనక్కి తీసుకుని వచ్చాడు. అదవుతున్న మాట ఈ వెనక్కి వచ్చిన వాళ్ళందరూ కలిసి మరలా వెనక్కి వచ్చి అనుకున్నారంట, మనందరము కలిసి మరలా మన ప్రాకారాలు కట్టుకుందాం, మరలా మన ఇల్లులు కట్టుకుందాం, మరలా మన మందిరాన్ని కట్టుకుందాం అన్నారు. సో ఎవరెవరు ఎంతమంది వచ్చారై అన్నది ఇదంతా కూడా ఎజ్రా గ్రంథం 1, 2, 3, 4 అధ్యాయాలు కనబడుతుంది. లిస్ట్ అంతా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత మందిరపు పునాది వేయడం మొదలు పెట్టారు. మందిరపు పునాది వేస్తే ఒకప్పుడు దిగొచ్చినట్లుగా మహిమ దిగి రాలేదని వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారు. అలా ఏడుస్తూ కన్నీరు కారుస్తా ఉన్న పరిస్థితులు ఇంకొకటి వచ్చి సలహా ఇచ్చాడంటే ఏమో తెలుసా? నాయనలారా మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎంతకాలం మీరు మందిరాన్ని కడతారు? ఇప్పుడు కోరేషు రాజు మీకు మందిరాన్ని కట్టడానికి డబ్బులు ఇస్తున్నాడు కదా, మీరు పని చేయండి, మీరు మందిరాలు కట్టడం మానేసి మీ ఇల్లులు కట్టేసుకోండి అని చెప్పి ఎవడో సలహా ఇస్తే వాడన్నాడంటే ఇది కూడా బాగానే ఉంది, మా ఇల్లులు కట్టుకుంటే బాగుంటుందని ఈ వస్తున్న పంటంతా కూడా వీళ్ళు జాగ్రత్తగా పెట్టడం మానేసి, దేవుని మందిరం కట్టడం మానేసి, మందిరాన్ని అలా వదిలేసి వీళ్ళు ఇల్లులు కట్టుకోవడం మొదలు పెట్టారు. వీళ్ళు ఇల్లులు కట్టుకోవడం సురక్షితంగా ఉంటుంటే ఆ టైంలో దేవుడు ఇంకొక ప్రవక్తను లేవనెత్తాడు. హగ్గై అనే ప్రవక్తను లేవనెత్తి ఇలా మాట్లాడుతున్నాడు, అరే దేవుని మందిరం పాడైన స్థితిలో ఉండగా సరంబి వేసిన ఇళ్లలో ఉండడం మీకు అది న్యాయమా? ఇది సమయం అని చెప్పేసి అంటే వాళ్ళు తప్పు తెలుసుకుని వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభా మమ్మల్ని క్షమించు, మేము మరలా మందిరం కడతాము, కానీ ఒకప్పుడు ఉన్నట్లుగా మహిమ లేదు కదంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము కంటే ఎక్కువ అవుతుంది అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. మరలా వాళ్ళు దాన్ని నిర్మించిన తర్వాత వాళ్ళకి విస్తారమైన పనిని దేవుడు ఇచ్చాడంట. వాళ్ళని బలపరచడం మొదలు పెట్టాడు. జకర్యా గ్రంథాలు ఈ మాటలని కనబడితే వాళ్ళని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఇది పాత నిబంధన గ్రంథం అంతా కూడా సింపుల్ గా నీకు అర్థమయ్యేటట్టుగా ఇశ్రాయేలు చరిత్రతో కూడా మాట్లాడుకుంటూ రావాల్సిందే. సో ఇప్పుడు యూదా రాజ్యం ఉంది కదా, 2 గోత్రాలు కలిపి యూదా రాజ్యం అని అన్నాను కదా. ఈ యూదా రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు చాలా మంది రాజులు పరిపాలించారు. చాలా మంది రాజులు వాళ్ళని ఒక రాజు తర్వాత ఒకటి, ఒక రాజు తర్వాత ఒకడు, ఒక రాజు తర్వాత ఒకడు, కొద్దిమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉన్నారు. ఇలా పరిపాలించుకుంటూ వస్తున్న దినాల్లో ఒక రాజు కనపడతాడు. ఆ రాజు పేరు హిజ్కియా. ఆ రాజు పేరేంటి? సో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలా. హిజ్కియా అనేసరికి వెంటనే గుర్తొచ్చేసేది ఏంటి మనకి? చెప్పండి. హిజ్కియా అంటే ఏం గుర్తొచ్చేస్తుంది? మాట్లాడాలి, కొంచెం గట్టిగా మాట్లాడండి. హిజ్కియా అంటే మనకు గుర్తొస్తుంది. ఆయనకి ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చేసింది. ఐ మీన్ క్యాన్సర్ బైబిల్ లేదు కానీ ఉన్న రాచపుండు అన్నది మన భాషలో చెప్పారు. క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో ఆయన ఇంకా ఇల్లు చంపెట్టుకోవాలంటే ఇంకేం చేయాలో కూడా అర్థం కాక వెళ్ళి వాడు దగ్గరికి ప్రార్థన చేసి దేవుడు ఆయనకి ఏమి ఇస్తాడు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు. ఇది ఒకటే మనకు తెలుసు. నేను ముందున్న విషయాన్ని చెప్తాను. మీకు ఆ కాంటెక్స్టే మాట్లాడతాను కానీ మీకు తెలిసిందే. దానికి ముందు ఏం జరిగిందో మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. హిజ్కియా పరిపాలిస్తున్న దినాల్లో హిజ్కియాకి కొద్దిమంది శత్రువులు ఉండేవారు. నా మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హిజ్కియాకి కొద్దిమంది శత్రువులు ఉండేవారు. ఎవరయ్యారంటే చుట్టుపక్కల ఉన్న దేశాల వాళ్ళు కొద్దిమంది హిజ్కియా పరిపాలిస్తున్న రాజ్యం అంతటికి కూడా శత్రువులుగా పరిగణించబడతా ఉండేవారు. ఎవరండి వీళ్ళనంటే సిరియా దేశం వాళ్ళు. ఎవరు? సిరియా దేశం వాళ్ళు. నెంబర్ 2 అషూరీయులు. ఒకటి సిరియా దేశం వాళ్ళు, రెండవది అషూరు ప్రాంతానికి సంబంధించిన వాడు. ఇప్పుడు సిరియా దేశం రాజు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సన్హెరీబు. వాడి పేరు ఏంటంట? సన్హెరీబు. ఇప్పుడు ఈ హిజ్కియాని చాలా కాలం పాటు వీళ్ళు ఇబ్బంది పెడతా ఉండేవారు. చాలా కాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇప్పుడు జాగ్రత్తగా మాట గమనించాను. హిజ్కియా యెరూషలేములో ఉండి పరిపాలిస్తున్నాడు. యెరూషలేము అనేది కొండ మీద ఉండే పట్టణం. యెరూషలేము అనేది ఓ ఉన్నతమైన స్థితిలో, అంటే కొండ మీద కట్టబడిన పట్టణం లాగా కనబడదు. ఇప్పుడు మీరు వికీపీడియాలో చూడగలిగితే యెరూషలేము అంటే అది కొండల మధ్య ఉన్న పట్టణముగానే దాన్ని పిలుస్తూ ఉంటారు. కొండ మీద ఉన్న పట్టణం కాబట్టి మీకు అర్థమయ్యేటట్టుగా జ్ఞాపకం చేస్తాను. కొండ మీద నీళ్లు దొరకడం వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉండేవి ఆ టైంలో. ఇప్పుడు కాదే, ఇప్పుడు చాలా ఎక్కువ మంది ఉన్నారు, బాగా అడ్వాన్స్ అయిపోయింది. కానీ ఆ టైంలో నేను ఏదైతే జ్ఞాపకం చేస్తానో ఆ సందర్భంలో
కొండ మీద ఉన్న ఈ పట్టణంలో చాలా తక్కువ మంది ఉండేవారు నివసించడానికి. ఎంతమంది అంటే దగ్గర ఉజ్జాయింపులో మనం మాట్లాడుకుంటే ఒక 3,000 నుంచి 5,000 మంది ఉండేవారేమో ఆ ప్రాంతపు ప్రెమిసెస్ లో ఉంటే, వాళ్ళకి ఈ ప్రాంతం చుట్టూ కూడా ప్రాకారాలు ఉండేవి. ఈ ప్రాంతం చుట్టూ కూడా కంప్లీట్ గా సరౌండింగ్ వాల్ అనేది ఉండేది. మన ఇంటికి ప్రహరీ ఎలాగైతే ఉంటుందో అలాగే సరౌండింగ్ వాల్ ఉండేది. లోపలి మనుషులందరూ కూడా ఉండేవారు. ఇప్పుడు ప్రతిరోజు కూడా మీరు అర్థం చేసుకోండి, ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మనకి వాటర్ కావాల్సింటే మన ఇంట్లో ట్యాప్ ఆన్ చేసుకుంటాం. గవర్నమెంట్ పైప్ లైన్ ఒకటి ఉంటది. మనకి ఉదయం సాయంత్రం కూడా వాళ్ళు ఏమిస్తారు, నీళ్ళు ఇస్తారు. సాయంత్రానికి మనం వాటిని ఆన్ చేసుకుంటాం. కానీ వాళ్ళున్న పరిస్థితుల్లో కొండ మీద ఉండే ప్రాంతం కదా, వాళ్ళకి నీళ్లు దొరకని పరిస్థితుల్లో దగ్గరలో ఒక ప్రాంతం ఉండేది, లాకీషు అనే ప్రాంతం కనపడుతుంది. ఓకే, అటు తర్వాత వాళ్ళ దగ్గరలో అంటే 40 మైళ్ళ దూరంలో హెబ్రోన్ అనే ప్రాంతం కనబడుతుంది. హెబ్రోన్ అనే ప్రాంతం ఉంటుంది. వీళ్ళు ఏం చేశారంటే, మీకు గుర్తుందో లేదో కానీ నేను ప్రకటన గ్రంథాన్ని వివరించేటప్పుడు లవోదికీయ సంఘం కోసం చెప్తున్నప్పుడు మీకు జ్ఞాపకం చేసి వచ్చాను. వాళ్ళు డబ్బులున్న ప్రాంతం కనుక పక్కనే ఉన్న హీరాపోలి నుంచి, పక్కనే ఉన్న కొలసి నుంచి వాళ్ళు పైప్ లైన్ వేసుకున్నారు. దాన్ని మనం ఏమన్నాం, మీకు ఆ మాట గుర్తుండదు, నాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు పైప్ లైన్ వేసుకుని నీళ్లు తెచ్చుకున్నారు. సో అలాగే యెరూషలేములో ఉన్న వాళ్ళకి నీళ్లు కావాలి కనుక వాళ్ళు చేస్తున్న పని ఏంటయ్యారంటే, ఎక్కడో హెబ్రోన్ దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల దగ్గర నుంచి వాళ్ళు బ్రిడ్జ్ కాదు వాటర్ లైన్ నిర్మించుకున్నారు. మీకు గడిచిన దినాల్లో నేను చెప్తొచ్చాను, కింద నీళ్ళు వెళ్తా ఉండి పైన వాహనాలు వెళ్తా ఉంటే దాన్ని ఏమంటాం మనం, బ్రిడ్జ్ అంటాం కదా. బ్రిడ్జ్ అంటాం. పైన వాహనాలు వెళ్తా ఉండి కింద నీళ్ళు వెళ్తా ఉంటే బ్రిడ్జ్ అంటాం. కానీ పైన నీళ్ళు వెళ్తా ఉండి కింద వాహనాలు వెళ్తా ఉంటే మర్చిపోయారు సార్, నాకు అర్థమైంది సార్. పైన నీళ్ళు వెళ్తా ఉండి కింద వాహనాలు వెళ్తా ఉంటే దాన్ని ఆక్వాడక్ట్ అంటారు. ఓకే, మీరు గూగుల్ చేయగలిగితే ఇప్పటికీ కూడా ఆక్వాడక్ట్ ఇన్ జెరూసలేం అని కొట్టగలిగితే అక్కడ ఇప్పటికీ కూడా వాళ్ళు వేసుకొచ్చిన లైన్ అంతా కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. అంత ఎగ్జాక్ట్ నీట్ గా ఉండదు. కొన్ని పాడైపోయిన ఎప్పుడో దగ్గర 2,000 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను కనుక అవన్నీ కూడా పాడైపోయిన పరిస్థితుల్లో ఇప్పటికీ దాని ఆనవాళ్ళు నీకు కనబడుతూనే ఉంటాయి. ఇప్పటికీ దాని ఆనవాళ్ళు నీకు కనబడుతూ ఉంటుంది. నేను అవన్నీ డౌన్లోడ్ చేయలేదు కానీ ఇది పరిస్థితి చిన్నగా ఉంది. ఐప్యాడ్లో అయితే పెద్దగా కనబడుతుంది. ఇది వాటర్ వచ్చే లైన్ అనమాట. ఇది కాకుండా ఈ పైనుంచి వెళ్ళేదంతా కూడా ఆక్వాడక్ట్. పైనుంచి వెళ్ళేదంతా కూడా ఆక్వాడక్ట్ లా కనబడుతుంది. మీరు తర్వాత మీరు గూగుల్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోటోస్ అని క్లియర్ వస్తే లేకపోతే గ్రూప్ లో పెడతాను. సరే, అది పక్కన పెట్టేసాను. ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, చుట్టుపక్కల ఉన్న దేశస్తులందరూ కూడా ఈ సిరియా రాజైన బెన్హదదు ఎప్పుడైతే యెరూషలేము ప్రజల మీద ప్రాంతం మీద దండెత్తి వచ్చాడో, ఇప్పుడు వీడు ఏం చేసేవాడో తెలుసా? నా మాట జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ పైప్ లైన్ ద్వారా, అర్థమవుతుందా, ఈ పైప్ లైన్ ద్వారా జాగ్రత్తగా మనుషులు లోపలికి పంపించడాల్లో, జాగ్రత్తగా శత్రువులందరినీ కూడా ఆ ప్రాంతానికి పంపించడం చేసి అక్కడున్న ప్రజలందరినీ కూడా వీళ్ళు మెల్లిగా ఏం చేశారంటే కంప్లీట్ గా వాళ్ళు ఆక్యుపై చేసేసారు. ఈ చుట్టూ సరౌండింగ్ అంతా కూడా తన సైనికులు పెట్టేశాడు. చుట్టూ ఈ ప్రాంతం అంతా కూడా సైనికులు పెట్టేసి ఆ ప్రాంతాన్ని కంప్లీట్ గా స్వాధీనపరిచేసుకున్నాడు. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, లోపలికి వచ్చే పరిస్థితి లేదు, లోపలే భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు బయట నుండి వాళ్ళకి ఆకలేయడం మొదలు పెట్టారు. ఇదిగో మీరందరూ కూడా మాకు దాసులైపోతే మిమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా మేము కాపాడుతాం అని చెప్పేసి అన్నట్టుగా వాళ్ళు ఇబ్బంది పెడతా భయపెడతా ఉన్న పరిస్థితి. ఇక్కడ లోపల ఉన్న హిజ్కియా తన ప్రజలందరినీ కాపాడుకోవాలి కదా, మరి తన ప్రజలందరినీ బలపరుచుకోవాలి కదా. ఏం చెప్పాడంటే, ఒరే మీరు కంగారు పడకండి రా, మీరు ధైర్యంగా ఉండండి, శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా మీరు ఏం ఇబ్బంది పడద్దు, మన దేవుడు అంతకంటే గొప్పడు, మన దేవుడు అంతకంటే నమ్మదగిన వాడు, మన దేవుడు అంతకంటే శక్తివంతుడు అని చెప్పేసి వీళ్ళందరినీ ధైర్యపరుస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే వీళ్ళని ధైర్యపరుస్తున్నాడో మరలా రెండోసారి వాడి దగ్గర నుంచి మాట వచ్చేది ఏమో తెలుసా? మీరు హిజ్కియా మాట వింటున్నారా, నేను ఎలాంటి వాడో తెలుసా, నా కోసం బయట ఎంక్వైరీ చేసుకోండి. మీరు అందరూ కూడా, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్లు చేసుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే లెటర్స్ పంపించుకోండి, తెలిసిన వాళ్ళు ఉంటే ఎంక్వైరీలు అన్ని కూడా చేసుకోండి. నాకు ఎదురు రాగలిగిన వాడు ఎవడు కూడా లేడు, నాకు ఎదురు వచ్చి నిలబడగలిగిన వాడు ఎవడు కూడా లేడు, మీ దేవుడు మిమ్మల్ని ఏమాత్రం కూడా కాపాడలేడని చెప్పి మరలా రెండోసారి వాడు మాట్లాడడం మొదలు పెట్టాడు. మీకు ఇవన్నీ కూడా అర్థమయ్యేటట్లుగా చెప్తాను చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయానికి రండి. ఈ మాటలన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 1, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 1, ఈ 2 చోట్ల కూడా మీకు ఈ మాటలన్నీ నేను చెప్తున్న ప్రతి మాట కూడా నీకు అక్కడ కనిపిస్తానే ఉంటుంది. యెషయా గ్రంథము 37వ అధ్యాయానికి మనం వస్తే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 36 నుంచి కూడా ఈ మాటలన్నీ చూడొచ్చు. 36వ అధ్యాయం నుంచి కూడా నేను చదువుతున్నా చూడండి. 36వ అధ్యాయం మొదటి వచనం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశములోని ప్రాకారములు కలిగిన పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని ఏం చేశాడంట, పట్టుకున్నాడు అనే మాట కనబడుతుంది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా మాట గమనించారు. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే వాడు బెదిరిస్తున్నాడో వీళ్ళ ధైర్యం తెచ్చుకుంటున్నప్పుడు ఆ ధైర్యము తెచ్చుకుని, నా మాట గుర్తుపెట్టుకోండి, ఆ ధైర్యము తెచ్చుకుని వీళ్ళందరూ కూడా ఉంటుంటే వీడు ఇలా మాట్లాడుతూ ఉంటాడు. 10వ వచనం.
యెహోవా సెలవు లేక ఈ దేశమును పాడు చేయడానికి నేను వచ్చానా? లేదు, ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడని చెప్తే కిందన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు సతమతమైపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్న మాట చూడు 14 వచనం. హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాని బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపిస్తాడు. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చెక్కకపోవునని హిజ్కియా చెప్తా ఉన్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు ఏం చేయొద్దు, అంగీకరించొద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వస్తే మీలో ప్రతి మనిషి ద్రాక్ష చెట్టు ఫలమును అంజూరు చెట్టు ఫలమును తినచ్చు, బావి నీళ్లు తాగుచున్నట్లుగా వాళ్ళని మభ్యపరుస్తా ఉన్న పరిస్థితి అదంతా కూడా నా వైపు చూస్తూ మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఎప్పుడైతే ఇలా హిజ్కియా చెప్తున్న మాటలు వాళ్ళు వింటా ఉన్నారో, వీడు మరలా చెప్తున్న మాట తెలుసా, మీరు హిజ్కియా మాట వినొద్దు, హిజ్కియా నా చేతికి అప్పగించండి, మీరు అందరూ నాతో కలిసిపోండి, మనం వాడి మీద దండిద్దాం అన్నట్లుగా వీడు మాట్లాడుతుంటే మరలా హిజ్కియా కిందకు వచ్చారు. కిందకు చదివేసరికి అంటాడు, మీరు ధైర్యం తెచ్చుకోండిరా, మీరు వాడి మాట వినకండి అని చెప్పేసి. అంటే ఇలా 2 సార్లు జరిగిన తర్వాత మూడోసారి ఏం చేస్తాడు తెలుసా, ఇలా 2 సార్లు అయిపోతుంది. మూడోసారి ఆ సెనహరీబు కాస్త, ఆ బయట ఉన్న రాజు కాస్త వాడు ఒక లెటర్ రాస్తాడు. ఏం చేస్తాడు, లెటర్ రాసి ఆ లెటర్ రాసి లోపలికి పంపిస్తాడు. ప్రజలందరికీ చదివి వినిపించుకోండి అని చెప్పేసి. ఆ లెటర్ లో భయంకరమైన మాటలు ఉంటాయి. ఇదిగో మిమ్మల్ని ఎలా చంపేస్తాను, మిమ్మల్ని ఎలా చేస్తాను, మిమ్మల్ని ఏమాత్రం హిజ్కియా విడిపించదు, మిమ్మల్ని దాసులుగా చేసుకుంటాను, అలా చేస్తానని ఆ లెటర్ లో బోల్డ్ గొడవంతా కూడా రాసుకుంటూ వస్తే హిజ్కియా చేతికి ఆ లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత చూసి చదువుకుని చాలా బాధపడతాడు. ఆ బాధను బట్టి ఆ లెటర్ ఎవరికి చూపిస్తే సహాయం చేయగలుగుతాడు? ఇప్పుడు ఆ లెటర్ ఎవరికి చూపిస్తే సహాయం చేస్తారు? దిక్కుతోచిన పరిస్థితుల్లో వెంటనే ఆ లెటర్ తీసుకుని స్ట్రైట్ గా యెరూషలేములో ఉన్న మందిరంలోకి వెళ్ళిపోతాడు. మందిరంలోకి వెళ్ళిపోయి ఆ లెటర్ కాస్త ఇలా ఓపెన్ చేసి దేవుని బలిపీఠం మీద పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడతాడంట. చూడండి 37వ అధ్యాయంలో చదువుతున్న మాట. 37వ అధ్యాయం చదువుతున్నా. 37వ అధ్యాయం చదివితే నీకు మాట కనబడుతుంది. 37వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నా. హామాతు రాజు ఏమాయను, అర్పాదు రాజు సెపర్వయము, హేన, ఇవ్వ అను పట్టణముల రాజులు ఏమైపోయారు ఓకే అని రాసిరి. హిజ్కియా దూతల చేతుల్లో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరంలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి మరచి ఇలా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. ఆ లెటర్ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు మీకు అర్థమవుతున్నమాట. ఇదంతా చరిత్ర మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా. ఆ లెటర్ పట్టుకెళ్ళి యెహోవా సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రభా, వాడు మాట్లాడుతున్న మాటలని చూడండి, ఆయన ఆ లెటర్ నా చేతికి ఇచ్చారు, చూడు చుట్టుపక్కల ఉన్న రాజులందరి పేరు రాసి వాళ్ళేమైపోయారు వీళ్ళేమైపోయారు అంటున్నారు. ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి? మాకు సహాయం చేయగలిగిన వాడు నీవు ఒక్కడివే, మాకు ఆధారము నీవు ఒక్కడివే, నువ్వు తప్ప మాకు దిక్కు లేదన్నట్లుగా అతడు కిందకి అలా ప్రార్థన చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే అతడు లెటర్ పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో చుట్టూ ఆ ప్రాకారం చుట్టూ, యెరూషలేము ప్రాకారం చుట్టూ కూడా సైనికులు కమ్మేసుకుని ఉన్నారు. ఎప్పుడు యుద్ధం చేద్దామా అని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక రోజు లెటర్ వస్తే ఆ లెటర్ పట్టుకుని వెళ్ళి దేవుని మందిరంలో అతడు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఇది అప్రాక్సిమేట్ గా జరుగుతుంటే సాయంత్రం 4-5 టైంకి జరుగుతుండొచ్చేమో, ఉజ్జాయింపున మాట్లాడుతుంది, లేకపోతే ఉదయం లెటర్ వచ్చింది అనుకుందాం, తీసుకెళ్లి దేవుని మందిరంలో పెట్టాడు. ఇలా మాట్లాడుతున్నాడు ప్రజలందరితో కూడా. ఇదిగో నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ఈ సాయంత్రం మనందరం ఏం చేద్దాం తెలుసా, మనందరము కూడా మన గ్రౌండ్ లోకి వచ్చేసేయండి, మనందరము కలిసి ప్రార్థన చేద్దామన్నారు. ఈ లెటర్ అంతా కూడా చదివి వినిపించాడు. ఈ లెటర్ పట్టుకుని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఆ రాత్రంతా కూడా వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. తెల్లారి పొద్దున యుద్ధం జరగాలి. తెల్లారితే ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది, ఇంకా అందులో డౌట్ లేదు. తెల్లారితే యుద్ధం జరుగుతుంది అనగా వీళ్ళు భయకంపితమైన పరిస్థితులు ఉన్నారు. ఏ రాజు కూడా వీళ్ళకి సహాయం చేయడానికి లేడు, ఏ శక్తి కూడా వీళ్ళని బలపరచడానికి లేదు, చుట్టుపక్కల ఏ రాజుకి కూడా వీళ్ళ సందేశం పంపించడానికి కూడా లేదు కనీసం. ఎందుకంటే చుట్టూ శత్రువులు ఉన్నారు కనుక ఎవరి సహాయము అడగడానికి లేదు, ఎవరి ఆలోచన కూడా తీసుకోవడానికి లేదు. లోపలనే అయితే దేవుడితో మాట్లాడాలి. యెషయా ఉన్నాడు, ప్రవక్త ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడితే మాట్లాడాలి. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నప్పుడు ఆ రాత్రంతా వీళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఆ ప్రార్థనలో నా మాట గుర్తుపెట్టుకోండి, ఆ ప్రార్థనలో వీళ్ళ విశ్వాసాన్ని వెల్లడి చేస్తా ఉన్నారు. ఆ ప్రార్థనలో వీళ్ళ విశ్వాసం అంతా ప్రకటిస్తా ఉన్నారు. ఆ ప్రార్థనలో ఒకటి వాళ్ళున్న భయమైన పరిస్థితి, ఒకటి వాళ్ళున్న నిస్సహాయ పరిస్థితి. అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా, భయకంపితమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో సంపూర్ణంగా వీళ్ళ విశ్వాసాన్ని అంతా కూడా వెల్లడి చేయడం మొదలు పెట్టారు. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఒకసారి వెల్లడి చేస్తూ దేవునికున్న స్వభావాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆ ప్రార్థనలో. ఇంకొకలాగా చెప్పాలంటే ఆ ప్రార్థనలో వీళ్ళందరూ కూడా కూర్చుని దేవుడిని ఆరాధిస్తూ వాళ్ళు ఒక పాట పాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఒక పాట పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతున్నారు? ప్రభా, నీ స్వభావం ఇలాంటిది, నువ్వు అలాంటి ఇలాంటి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఆ రాత్రి వాళ్ళు పాట పాడుతున్నారు. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ మాట నాకెందుకు అయ్యానంటే, నేను ఒక మాట జ్ఞాపకం చేయన, నిస్సహాయ స్థితిలో ఉండి
ఒక మాట చెప్పాలంటే, ఏ సహాయము దొరకని పరిస్థితులు ఉండి, ఏ దిక్కు తోచని స్థితిలో ఉండి, ఆలోచన ఇచ్చేవాళ్ళు లేక, సహాయము చేసేవాళ్ళు లేక, ఎటువైపు చూసినా శ్రమ కనపడుతున్న పరిస్థితుల్లో కనుక ఉంటే, నేను అంటాను ఆ రోజు హిజ్కియా కానీ తన ప్రజలు కానీ అదే పరిస్థితులు ఉన్నారు. మనకి ఎంతసేపు హిజ్కియా ప్రార్థన చేసి స్వస్థత వచ్చింది అన్న మాట తెలుసు కరెక్టే, కానీ ముందు అధ్యాయాల కోసం నేను మాట్లాడుతున్నా, ముందు అధ్యాయాల విషయం చెప్తున్నా. అతను ఎటువంటి పరిస్థితులు గుండా వచ్చాడో నీకు అర్థం కావాలి, ఎటువంటి స్థితులు గుండా వచ్చాడో నీకు అర్థం కావాలి. బయట అడుగు పెడితే హిజ్కియా ప్రాణాన్ని చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. చుట్టూ తన రాజ్యం అంతా కూడా కప్పేసుకున్నారు. ప్రజలందరూ కూడా హిజ్కియా ఏదో చేస్తాడు, మా రాజు ప్రార్థన పరుడు, మా రాజు ఖచ్చితంగా దేవుడితో మాట్లాడతాడు, దేవుడు ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా మా రాజు గారితో మాట్లాడతాడు ప్రజలు నిరీక్షించిన పరిస్థితుల్లో ఆ రాత్రి వీళ్ళందరూ చేసిన ప్రార్థన, ఆ రాత్రి వీళ్ళందరూ కలిసి పాడిన పాట, వాళ్ళు పాడిన కీర్తన ఇప్పుడు మనం ధ్యానించుకుంటూ వెళ్తాం. అదొకటిగా మాట వెనకెంత విషయం నీకు అది అర్థం కావాలని ఇదంతా చెప్పుకుంటూ వచ్చాను. ఏ సందర్భంలో రాశారో నీకు అర్థం కాకపోతే నువ్వు దాన్ని ధ్యానించేటప్పుడు మామూలు కీర్తన అనుకుంటావని నీకు విషయం అంతా చెప్పాను. ఆ రాత్రి ఏ పాట పాడారో చూద్దాం, ఆ పాట మన జీవితాలకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఆ పాట మన జీవితంలో మనం అన్వయించుకుని పాడగలిగితే దేవుడు చేసే కార్యం ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. చూద్దాం 46వ కీర్తన పదం అందరము కలిసి. 46వ కీర్తన గ్రంథము 46వ కీర్తన పదం. ఇది ఆ టైంలో ఆ సందర్భంలో రాయబడుతున్న కీర్తన ఇది, ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో రాసిన కీర్తన ఇది. కానీ దీని పైన ఏమంటుందో తెలుసా? ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలమోతు అను రాగము మీద పాడదగిన గీతము అని ఉంటుంది, చిన్న అక్షరాలతో ఉంటది 46వ కీర్తన పైన. ఇది కోరహు కుమారులు అన్నారు కదండి, మీరేమో హిజ్కియా అక్కడున్న బ్యాచ్ అంతా కూడా పాడుతున్నారు అంటున్నారు కదా, అసలు ఏంటండి అని అంటే నీకు చిన్న వివరణ ఇవ్వాలి. కోరహు కుమారులది అని అంటే చాలా కీర్తనలలో కోరహు కుమారులది ఆసాపు రాసింది అని ఉంటుంది. కానీ డైరెక్ట్ గా కోరహు కుమారులే స్ట్రైట్ గా వచ్చి పాడారని కాదు, స్ట్రైట్ గా వాళ్ళే వచ్చి రాశారని కాదు. యూదుల పరిభాషలో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను చూడండి. నాకు కొడుకు పుట్టాడు, వాడికి నేనేమవుతాను? మా డాడీ ఏమవుతారు? వాడికి తాతయ్య అవుతారు. కానీ యూదులకు అలా ఉండదు, యూదుల ఆలోచన, యూదుల రైటింగ్ స్కిల్ అంతా కూడా, యూదులు రాసే విధానం ఎలా ఉంటుందంటే, యూదులు మాట్లాడుకునే విధానం ఎలా ఉంటుందంటే, మా డాడీకి నేను కొడుకుని, అర్థవుతుందా? ఒకవేళ మేము యూదులం అనుకోండి, నా తండ్రికి నేను కొడుకుని, నా బిడ్డ నా కొడుకు అవుతాడు, ఆయనకి మనవడు అవుతాడు. కానీ యూదులు ఏమంటారు తెలుసా? కొడుకే అంటారు. అర్థవుతున్నమాట? యూదుల పరిభాషలో మనవడు అన్న ఆలోచన ఉండదు. తండ్రికి పుట్టిన వాడిని కొడుకు అంటారు, ఆ కొడుకు పుట్టిన కొడుకును కూడా వాడు కుమారుడనే అంటారు. ఇంకో మాట చెప్తారు, కన్న వారిని మాత్రమే కాదు, ప్రియమైన వారిని కూడా ఏమనంటారు తెలుసా? దగ్గరగా ఉండే వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని కూడా యూదులు ఏమని పిలుస్తారు తెలుసా? కుమారుడని పిలుస్తారు. నా ప్రియమైన కుమారుడైన తిమోతి అంటాడు పౌలు. అంటే పౌలు కన్నడనా? కాదు కదా. నీకు అర్థమవుతున్నమాట? ప్రియమైన వారిని కూడా వాళ్ళు పిలుచుకునే పరిభాష ఎలా ఉంటుందనంటే కుమారులనే అంటారు. దత్తత తీసుకున్న వాళ్ళని కూడా వాళ్ళు కుమారులని పిలుస్తారు. అర్థమవుతుందా? వాళ్ళ దాసులను కూడా చాలా సార్లు కుమారులని పిలుస్తారు బైబిల్లో. సో ఇప్పుడు ఆ విధానమును బట్టి కోరహు కుమారులు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారు. వాళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా కోరహుకి ఏమయ్యారు? కుమారులు అయ్యారు. ఆ తర్వాత వచ్చిన తరం వాళ్ళు కూడా ఏమయ్యారు? కుమారులు అయ్యారు. వీళ్ళు కొద్దిమంది ఆరాధికులుగా ఉన్నారు, కొద్దిమంది బ్యాండ్ లాగా వాళ్ళు ఫామ్ అయిపోయి దేవుణ్ణి ఎప్పుడు కూడా గనపరుస్తున్నారు. ఆ వంశము కొనసాగించబడుతున్న కొలది వాళ్ళు ఆరాధనలో గనక ఉండి అది గనక బయటకు తీసుకుని వస్తే అది ఎవరు రాసిన కీర్తన అవుతుంది? ఇప్పుడు కోరహు కుమారులు రాసిన కీర్తన అవుతుంది. సో కాబట్టి ఇది ఎగ్జాక్ట్ గా కోరహు వచ్చి కోరహు కొడుకు కోరహు కలిసి కూర్చొని పక్క రాశారని కాదని ఉద్దేశం. వాళ్ళ తరములో వాళ్ళు రాశారు. ఆ తరములో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా కొనసాగించబడుతూ వచ్చారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ లో చెప్పిన మాటది. ఇప్పుడు ఆ రాత్రి చుట్టూ పరిస్థితులు బాగాలేదన్నాం కదా, వాళ్ళు పాడుతున్న పాట ఎలా ఉందో చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని అంటాడు. మీకు ఇది ఎప్పుడు కూడా గుర్తుండిపోయేటట్లుగా చెప్తాను నేను సింపుల్ గా. ఆపత్కాలము దేవుడు మనకి ఒకటి ఆశ్రయము, నెంబర్ 2 ఆయన దుర్గమునై ఉన్నాడు, ఆయన ఫోర్ట్రెస్ గా ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అని అంటాడు. వాళ్ళున్న కాలం, వాళ్ళున్న టైం, వాళ్ళున్న పరిస్థితి అది చాలా క్రిటికల్ టైం. అది అప్పుడు మాట్లాడుతున్న మాట. ఆపత్కాలం అంటే అర్థం ఏంటి? మీరు మాట్లాడాలి. ఆపత్కాలం అంటే అర్థం ఏంటి? ఆపత్కాలం అంటే శ్రమకాలం. ఇంకా ఆపత్కాలము నీకు అర్థం అవడానికి నేను వివరిస్తున్నాను. ఆపత్కాలం అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత, ఎప్పుడైనా మీరు హాస్పిటల్ అర్థం కదా, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత 2 వార్డులు అందులో కనపడతాయి. జనరల్ గా ఉండేది 2 కనపడతా ఉంటాయి. లోపలికి వెళ్ళగానే జనరల్ ఓపీ కనపడుతుంది. అందరూ కూడా కూర్చుని డాక్టర్ గారు ఎప్పుడు వస్తారో చూపించుకున్నారు.
దానికి రైట్ సైడ్ లో కానీ పక్కన కానీ ఇంకొక వేరొక సైడ్ కానీ ఎమర్జెన్సీ వార్డ్ ఒకటి కనపడుతుంది. అదొకమాట. ఇప్పుడు ఎమర్జెన్సీలో సైలెంట్ గా కూర్చుని డాక్టర్ గారు ఎప్పుడంతా చూసే పరిస్థితి ఉంటుంది. అలా ఉంటే ఎమర్జెన్సీలో ఎవడో ఉన్నాడు, నాటికి అర్థమవుతుంది కదా, అందరూ పోయే పరిస్థితి. ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న వాడి పరిస్థితి ఏంటి? డాక్టర్లు కంగారుగా గబగబా వాడు ఏ పరిస్థితుల్లో డాక్టర్ ఎక్కడ ఉన్నా కూడా వాడి దగ్గరికి ఖచ్చితంగా రావాలి. కానీ జనరల్ ఓపీలో ఉన్న వాడి పరిస్థితి కాదు. వాడు మామూలుగా ఉన్నాడు కానీ వాడికి సహాయం అవసరం. జనరల్ మామూలుగా ఉన్నాడు, వాడికి చిన్న సమస్య ఉంది కానీ ఎప్పుడైనా సరే వాడికి సహాయం అవసరం. కానీ ఎమర్జెన్సీ వార్డులో ఉన్నవాడికి ఎప్పుడైనా సహాయం అవసరం కాదు, వాడికి అత్యవసరం. అది అత్యవసరం. వాడు చాలా స్పీడ్ గా వాడికి ట్రీట్మెంట్ చేయాలా, చాలా స్పీడ్ గా వాడికి మెడిసిన్ అందాలి, చాలా స్పీడ్ గా వాడికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరగాలి. ఇప్పుడు ఈ మాట ఎందుకంటానంటే, మన దేవుడు ప్రార్థన చేసి చేయగానే అవునా ఇలా ఉందా సరే ఆలోచిద్దాంలే చూద్దాంలే అనేవాడు ఏమాత్రం ఒకటి కాదు. ఒకటి, మనకున్న సమస్యలను బట్టి దాని తీవ్రతను బట్టి ముందుండే పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేసిన ఆయన వెంటనే స్పందించగలిగిన వాడు. ఆపత్కాలంలో ఎమర్జెన్సీ టైంలో మనం ప్రార్థన చేసిన వెంటనే మనకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన మాట తీసుకెళ్ళి చెప్పినాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి వెంటనే సహాయం చేయగలిగిన వాడే, వెంటనే సహాయం చేసేవాడు. కొద్ది మందికే చేస్తాను, ఈ సంఘం వాళ్ళకే చేస్తాను, ఈ ఆర్సీఎం వాళ్ళకే చేస్తాను, లోదరన్ వాళ్ళకే చేస్తాను, బైబిల్ బెస్ట్ వాళ్ళకే చేస్తాను, లేకపోతే క్రీస్తు సంఘం వాళ్ళకే చేస్తాను, అంత డినామినేషన్ భేదం ఏమి లేదు. అందుకే అంటాడు యెహోవా అందరికీ ఉపకారి అనే మాట అంటాడు ఆయన. యెహోవా అందరికీ సహాయం చేయగలిగిన వాడు ఆయన. ఆయన చెంతకు ఎవరొచ్చి ప్రార్థన చేసినా కూడా సహాయం చేయగలిగిన వాడు. ఆపత్కాలంలో ఎవడుండి మొర్ర పెట్టగలిగినప్పటికీ కూడా నిజముగా మొర్ర పెట్టు ప్రతి ఒక్కడికి కూడా దేవుడు సమీపంగా ఉండే దేవుడు. కనుక హిజ్కియా అంటాడు, మనము ఆపత్కాలంలో ఉన్నాం, మనం ఎమర్జెన్సీ టైంలో ఉన్నాం. ఇప్పుడు ఏ రాజు కూడా మనకి సహాయం చేయలేడు, ఏ రాజు కూడా నమ్మదగిన వాడు కాదు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనకు సహాయకుడు ఆయనే. ఆ సహాయకుడు ఎలాంటి వాడు తెలుసా? సహాయం చేస్తానులే అని చెప్పి మాటిచ్చి వెళ్ళిపోయేవాడు కాదు, సహాయం చేస్తానులే అని పక్క నుంచి వెళ్ళిపోయేవాడు ఏమాత్రం ఒకటి కాదు. ఆ మాట హిజ్కియా చెప్తున్నాడు అని అంటే దాని అర్థం మీకు అర్థం కావాలి. ఆయన ఒక్కడే సహాయం చేయగలిగిన వాడు, ఈ టైంలో ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు అని అంటే ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు హిజ్కియా అని అంటే మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తారు. ఆ మాట చెప్పాలి అని అంటే మీకు ఇంకొక మాట అర్థం కావాలి. నేను ఇక్కడ కూర్చున్నాను, చాలా నీరసంగా కూర్చున్నప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి పాస్టర్ ఏమైందంటే అలాగున్నారంటే, అమ్మా నేను 4 రోజుల నుంచి నీరసంగా ఉంది, 4 రోజుల నుంచి జ్వరం ఉంది, 4 రోజుల నుంచి ఆనందం లేదన్నాను అన్న వెంటనే మీరు మా పోర్లే అని వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి మీరు ఏం చేస్తారు? అయ్యో మరి ఇంజక్షన్ చేయించుకున్నారా లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్నారా అంటే చేయించుకున్నానమ్మా, ట్రీట్మెంట్ చేయించుకున్నాను అని చెప్పేసి ఎక్కడో పాలకుల్లో పలానా హాస్పిటల్ పేరు చెప్పి పలానా చోట నేను ట్రీట్మెంట్ చేయించుకున్నానంటే వెంటనే మీరు అయ్యో మాస్టర్ గారు అక్కడికి ఎందుకు వెళ్ళారండి, పక్కన ఇంకో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు కదా, ఈ పాటికే నీకు తగ్గిపోయిందును కదా అందుకు అన్నావు అనుకో. నేను అర్థం ఏంటి? ఈ పాటికే మీకు తగ్గిపోయిండేది కదా అని అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళుంటే నేను వెళ్ళే చోట కంటే నువ్వు చెప్పిన చోటకి నేను వెళ్ళుంటే ఈ పాటికే నాకు తగ్గిపోతుంది. నీకు ఎలా తెలిసింది? మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు కాబట్టి. ఇప్పుడు హిజ్కియా ఏమంటే తెలుసా, మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక్కడే సహాయకుడు, ఆయన ఒక్కడే నమ్మదగిన సహాయకుడు అని అంటున్నాడంటే, ఇంకా చుట్టూ చాలా మంది రాజులున్నా, రాజ్యాలున్నా, పరిస్థితులున్నా, అధికారులున్నా, గొప్పడున్నా ఎవ్వడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయగలిగిన వాడు లేదు. ఈయన ఒక్కడే సహాయకుడు అని అంత ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడంటే ఆ మాట అప్పటికప్పుడు ఏదో ఎమోషనల్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కంగారులో మాట్లాడుతున్న మాట కాదు, అది తన పూర్వపు అనుభవాన్ని బట్టి మాట్లాడుతున్న మాట. అంతా కూడా దేవుడికి స్తోత్రం చెప్తా. ఒకసారి ఈ మాట నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, నువ్వు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు శ్రమ ఉంది, బాధ ఉంది, చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితులనే కాదని చెప్పట్లే. ఇప్పుడు నువ్వు శ్రమను చూడడం కంటే ముందు, ఇప్పుడున్న పరిస్థితి చూడడం కంటే ముందు, మునుపు దేవుడు చేసిన ఘనమైన కార్యాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోగలిగితే ఇప్పుడు ఆయన చేయగలడన ఆయనకున్న సామర్థ్యం ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ సామర్థ్యమును బట్టి నువ్వు ఆయన మీద ఆధారపడగలుగుతావు. దేవుడికి స్తోత్రం. ఒకసారి ఇప్పుడు హిజ్కియా అంటున్నాడు, ఆపత్కాలంలో మనం ఉన్నాం. నెంబర్ 2, ఆపత్కాలంలో మనం ఉన్నప్పుడు చాలా మంది అధికారులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది యోధులు ఉన్నారు. ఆ టైంలో హిజ్కియా దగ్గర కూడా పోరాడగలిగిన వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. కానీ ఏమంటాడు తెలుసా, ఇలాంటి టైంలో మన సైన్యం ఉంది కదా, మనకి తోడుగా ఉండలే, మన సైన్యం ఉంది కదా, మనకి గెలిచేయలే అనట్లే. అప్పటికే 3-4 సార్లు వాడు హెచ్చరించాడు, లెటర్లు రాసి పంపించాడు. వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా తొలగించేయడానికి వాడు ప్రయత్నం చేసినప్పుడు మాట్లాడుతున్న మాట తెలుసా, ఆపత్కాలంలో నిజముగా నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఒక్కడైనా మాట్లాడాడు. మనము నమ్మదగిన సహాయకుడు ఆయన ఒక్కడే. ఇప్పుడు దేవునికున్న స్వభావాన్ని వాళ్ళు ఆ రాత్రి ప్రార్థనలో పాట పాడుతూ చెప్తున్న మాట తెలుసా, మన దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రోజు నువ్వు ఎవరి సన్నిధానానికి అయితే వచ్చావో ఆ సన్నిధానంలోకి వచ్చిన దేవునికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా,
నీ దేవుడు నమ్మదగిన వాడు, ఏ పరిస్థితికైనా నమ్మదగిన వాడే. మనమైనా కొన్నిసార్లు ఆయనకి నమ్మక ద్రోహం చేస్తాం, కానీ మనకెప్పుడు కూడా నమ్మక ద్రోహం చేసేవాడు కాదు. మనుషుల వంటి స్వభావం కలిగిన వాడు కాదు ఆయన. ఆయన నమ్మదగిన వాడు. అట్ ద సేమ్ టైం ఏ పరిస్థితుల్లోనైనా కూడా నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఆయన. ఇలాంటప్పుడే చేస్తాను, అలాంటప్పుడే చేస్తాను, అక్కడే చేస్తాను, ఇక్కడే చేస్తాను అనేవాడు కాదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అని అంటాడు. రెండో మాట వాళ్ళు ఏం చెప్తారు చూడండి, 2వ వచనం చదువుతున్నా, 2-3 వచనాలు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగిపోయినను, జలములు ఘోషించినను, నొరుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము ఏం చేయము, భయపడము అనే మాట అంటాడు. ఇక్కడ 2 మాటలు చెప్తాడు. 2 మాటలు 2-3 వచనాలు చదివితే, ఒకటి పర్వతాలు మునిగిపోయినా కూడా, రెండోది పర్వతాలు కదిలిపోయినా కూడా అని అంటాడు. ఒకటి మునిగిపోయినా, 2 కదిలిపోయినా మనము భయపడదు. మనం మునిగిపోయినా భయపడద్దు, మనం కదిలిపోయినా కూడా భయపడదు. ఎందుకనంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన సహాయం చేసేవాడు కనుక. చక్కగా చెప్పాడు, భూమి మార్పు నొందేసిన, నడి సముద్రములలో పర్వతములన్నీ మునిగిపోయినా, జలములు ఘోషించుచో నొరగ కట్టిన. ఘోషించుచో నొరగ కట్టడం అంటే అది కోపానికి గుర్తుగా కనపడతా ఉంటుంది, లేకపోతే అది ఉగ్రతకు గుర్తుగా కనపడుతూ ఉంటుంది. ప్రకృతి అంతా కూడా వ్యతిరేకం అయిపోతున్నప్పటికీ, మునిగిపోతున్నప్పటికీ, కదిలిపోతున్నప్పటికీ దేవుడు ఖచ్చితంగా మనకి ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆ మాట ఎందుకు చెప్తున్నాడు నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. పర్వతాలు మునిగిపోవడం, పర్వతాలు కదిలిపోవడం, సముద్రాలు ఘోషించడం, ఇవన్నీ కూడా అనుకుని జరిగేవిగా. నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను చూడు. కొన్నిసార్లు కొన్ని పనులు అనుకుని జరుగుతాయి, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా అనుకోకుండా జరుగుతాయి. ఇప్పుడు అనుకుని జరిగిన వాటికి మనం స్పందించే విధానం ఒకలా ఉంటుంది, అనుకోకుండా జరిగే వాటికి మనం స్పందించే విధానం ఒకలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, సడన్ గా రేపొద్దున పాలకుల్లో భూకంపం వచ్చేసింది అనుకో, అది అనుకుంటే జరిగేదా? లేకపోతే మనుషుల ప్రమేయం వల్ల జరిగేదా? అనుకుంటే జరిగేది కాదు, అనుకోకుండా జరిగేది, మనుషుల ప్రమేయాన్ని బట్టి జరిగేది కాదు. అది న్యాచురల్ కెలామిటీగా వచ్చేసేది, న్యాచురల్ గా వచ్చేసేది. దాన్ని ఊహించలేవు. అలా కాకుండా అప్పుడు పూర్తిగా తాగేసి, కుర్రోళ్ళు తెలుసు కదా, బండి ఎలా తోలుతారు, ఇష్టం వచ్చినట్టు తాగేసి వాడు రోడ్డు మీద అటు తోలుతా ఇటు తోలుతా ఆడు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పడిపోయాడు అనుకో, ఆడికి వచ్చిన ప్రమాదం అది అనుకోకుండా జరిగిందా? చెప్పాలి, అది అనుకోకుండా జరిగే ప్రమాదం అది. ఆడు పూర్తిగా తాగేశాడు, ఇష్టం వచ్చినట్టు తోలుతున్నాడు బండి. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో మీరు పరామర్శించడానికి వెళ్ళారనుకోండి, లేకపోతే అటు చూడడానికి వెళ్ళారనుకోండి, ఫోన్లే బాబా దెబ్బలు తగ్గిపోతే అంటారు. బయటకు వచ్చి మీరు మాట్లాడే ఎలా ఉంటాయి, వీడు పళ్ళు ఎక్కిపోయినాడికి, వీడికి ఎన్నిసార్లు లేపన రోజు ఇలాగే తాగుతున్నాడు, వీడు 100 సార్లు లేపారు, చుట్టుపక్కల వాళ్ళని తెచ్చుకున్న బుద్ధి రావట్లేదు, వీడికి ఎలాగే ఉండాలని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడి. కానీ న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు మాట్లాడే మాటలు వేరు. ఇప్పుడు హిజ్కియా మాట ఎందుకు మాట్లాడుతున్నాడంటే, నమ్మదగిన సహాయకుడిని మనం కలిగినప్పుడు మన చుట్టూ శత్రువులు ఉన్నారు, ఆ మాట వాళ్ళకి చెప్తూ ఇక్కడ అంటాడు, వాళ్ళు సడన్ గా వచ్చి మీద పడిపోయినా, వాళ్ళు మన కళ్ళ ముందు వచ్చి మీద పడిపోయినా, వాళ్ళు మనం పడుకున్నప్పుడు రాత్రికి రాత్రి వచ్చి పడిపోయినా, మనకి తెలియకుండా జరిగినా, మనకి తెలిసి జరిగినా మనము భయపడకూడదు. ఎందుకో తెలుసా? మన సహాయకుడు ఆయన ఖచ్చితంగా మనకి ఆపత్కాలంలో కూడా ఆయన ఏం చేయగలిగిన వాడు. మనకి తెలిసి వచ్చినా సహాయం చేస్తాడు, మనకి తెలియకొచ్చినా కూడా దేవుడు మన జీవితంలో సహాయం చేస్తాడు. నువ్వు భయపడకుండా నమ్మకంగా వెళ్ళిపోగలిగినప్పుడు ఆయన ఎంత నమ్మకత్వాన్ని కనుపరుస్తాడో తెలుసా? నీ జీవితంలో ఎంత నమ్మకత్వాన్ని కనుపరుస్తాడో తెలుసా? నీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. కొన్ని సార్లు నువ్వు చేసే ప్రయాణాలు, నువ్వు చేసే పరిస్థితులు, నువ్వు చేసే ప్రయాణాల్లో ఆయన ఎంత నమ్మదగిన వాడుగా ఉంటాడంటే, నేను చేస్తున్న ప్రయాణంలో ఒకసారి సభల పనుల మీద తిరుగుతూ ఉంటే, మీటింగ్స్ పనుల మీద నేను తిరుగుతూ ఉన్నప్పుడు బండేసుకుని వెళ్ళిపోతున్నాను. మధ్యాహ్నం పూట ఎవరు కూడా లేదు, బండేసుకుని వెళ్ళిపోతా ఉంటే నా మాట గుర్తుపెట్టుకోండి. అలా నేను వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా నాకు ఎందుకు అలా జరిగిందో ఏమైందో తెలియదు, కానీ సడన్ గా ఎవరో పిలిచినట్టు ఒక్కసారిగా శ్యామ్ అని గట్టిగా కేకేస్తే నేను చూసుకున్నాను, ఎవరిని కేకేశానని చెప్పి నేను అటు తిరిగాను. అటు ఇటు పొలాలే ఉన్నాయి తప్ప, మధ్యలో రోడ్డు తప్ప ఏది కూడా లేదు. చిన్నవాళ్ళ నుంచి నడిపొడి వెళ్ళిపోయి దారిలో అటు పొలాలు ఉన్నాయి, ఇటు పొలాలు ఉన్నాయి, ఈ పక్క బోధ ఉంది. గట్టిగా ఎవరో పిలిచినట్టు నాకు వినపడింది. ఎవరు పిలిచారా అని చెప్పేసి నేను వెనక్కి తిరిగాను, ఎవడు కనిపించలే. మళ్ళా ఇంకోసారి పిలిపించింది, ఎవడో పిలుస్తున్నాడేమో అని చెప్పి పట్టించుకోకుండా వచ్చేద్దాం అనుకో. ఈసారి ఇంకా గట్టిగా వినపడితే బ్రేక్ వేసి అటు ఇటు చూశాను. నేను అర్థవుతున్నవా, ఎవడు లేడు అని చెప్పి వెళ్ళి వెళ్ళిపోతుంటే, నేను అక్కడ బ్రేక్ వేసి అటు ఇటు కూడా చూసుకుని మరలా ఎదరికి వెళ్ళే పరిస్థితిలో నేను జరిగింది మాట్లాడుతున్నా, నా జీవితంలో నేను అనుభవించి మాట్లాడుతున్నా. అలా ఎదరికి వెళ్ళే పరిస్థితిలో అక్కడ ఒక్కసారిగా నేను వెళ్ళిపోతున్నాను, నా ముందు అప్పటికి కొబ్బరాకు పడిపోయాను. అర్థవుతున్నమాట, నా ముందు కొబ్బరాకు పడిపోయాను. నాకు అర్థం కాలేదు, నిజంగా నాకు అనిపించిన పరిస్థితి, ఎవడో నన్ను పిలిచినట్టు కాకుండా నేను వెళ్ళిపోతుంది. ఎవరి మీద వెళ్ళిపోతే నా మీద వెళ్ళిపోతుంది.
ఇంకా అందులో డౌట్ లేదు, బండి మీద జరిగిపోతే ఎవడో కూడా తీసుకెళ్ళాలి అక్కడ. ఎవడు పిలిచాడో తెలియదు, ఎందుకు అలా పిలుపు నాకు వినిపించిందో తెలీదు, కానీ ఒక్కసారిగా నేను స్లో అయ్యాను. వెనక్కి తిరిగి చూసి మళ్ళీ బండి వేసుకెళ్ళి వితిన్ సెకండ్స్ లో జరిగిపోయే పని, ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోయే పని. నేను ఆగి బండి చూసుకునే చుట్టూ పొలాలంతా తిరిగే పరిస్థితి లేదు కదా, భీకరమైన ఎండున్న పరిస్థితి. నేను ఒక్క నిమిషం అక్కడ స్లో చేసి ఉండకపోతే అది ఎవరి మీద పడిపోతే, నా మీద పడిపోతుంది, నా తల మీద పడిపోతుంది స్ట్రైట్ గా, నా తల మీద పడిపోయి నేను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. కానీ ఈ మాటకి ఎందుకంటే తెలుసా, నువ్వు ఊహించే పరిస్థితుల్లో గుండా వెళుతున్నప్పుడు నీకు ప్రమాదం కలిగినా, నీ ప్రమేయం లేకుండా నీకు ప్రమాదము కలగడానికి సిద్ధంగా ఉన్నా నీ దేవుడు, నీ సహాయకుడు నమ్మకంగా నిన్ను కాపాడుకుంటూ వెళ్తాడనే మాట అంటాడు. దేవుడికి స్తోత్రం చెప్పి ఒకసారి అదే చెప్తాడు అక్కడ హిజ్కియా తన ప్రజలతోటి మాట్లాడుతూ. కిందకి ఏమంటాడు చూడండి, కిందకి 4వ వచనం, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణములు, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలములు అవి ఏం చేస్తా ఉన్నాయి, సంతోషపరచుచున్నాయి అనే మాట అంటాడు. ఇక్కడ 4వ వచనంలో మాట్లాడుతూ ఒక నది ఉంది, దాని కాలువల పట్టణం అంతా కూడా ప్రవహిస్తా ఉన్నాయని మాట అంటాడు. మొదటి వచనంలో చెప్తాడేమో తెలుసా, మన దేవుడు నమ్మదగిన వాడు, మన దేవుడు సహాయకుడు. 2-3 వచనాల్లో చెప్తాడు మన దేవుడు మనల్ని కాపాడగలిగిన సామర్థ్యము కలిగిన వాడు అంటాడు. 4వ వచనంలో చెప్తాడు ఒక నది ఉంది, దాని కాలువలు ఏం చేస్తున్నాయి, దాని కాలువలు దేవుని పట్టణము మందిరపు పరిశుద్ధ స్థలమును ఏం చేస్తున్నాయి, సంతోషపరుస్తున్నాయి. దాని కాలువలు అక్కడే ఆగిపోలే, ఆ నదిలో నుంచి పుట్టుకొస్తున్న కాలువలన్నీ కూడా అవి ప్రవహించడం మొదలు పెట్టాయని అంటాడు. ఆయన నదులను పుట్టించగలిగిన దేవుడు అనే మాట అంటాడు, ఆయన ప్రవాహమును పుట్టించగలిగిన దేవుడు అనే మాట అంటాడు. ఒక నది ఉంది, ఆ నదిని దేవుడే పుట్టించాడు, దాని కాలువలన్నీ కూడా ప్రవహించినట్లుగా చేస్తున్నాడు. అది ప్రవహించే చోటల్లా కూడా దేవుడు సంతోషాన్ని కలుగు చేస్తున్నాడు అనే మాట చెప్తాడు అక్కడ. దేవుడికి స్తోత్రం చెప్తాడు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి అని అంటే, నేను ఇందాక చెప్పాను, వాళ్ళు అక్వాడాక్ట్ చేసుకుని నీళ్ళన్నీ కూడా పైకి తెచ్చుకుంటున్నారు. నీటి మీద ఇంకొకళ్ళ కోసం ఇంకొకళ్ళ మీద ఆధారపడే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఆధారపడి ఇప్పుడు శత్రువుల అందరూ కూడా దేని ద్వారానైతే వాళ్ళకి నీళ్ళు వస్తాయో, ఏ దారి గుండా వాళ్ళకి నీళ్ళు వస్తాయో దాన్ని బ్లాక్ చేసేసి, వాళ్ళందరూ కూడా దాన్ని ఆఫ్ చేసేసి, ఇక వాళ్ళందరూ కూడా దాన్ని స్వాధీనపరుచుకుని దాని ద్వారా కూడా వీళ్ళ మీద దండయాత్ర చేస్తున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు హిజ్కియా అంటాడు మన దేవుడు ఎలా అంటాడు తెలుసా, ఆయన ఎడారులలో నదులను పుట్టించగలిగిన దేవుడు. ఆయన దేవుడికి స్తోత్రం చెప్పి ఒకసారి, ఎడారులలో నీటి బుగ్గలను పుట్టించగలిగిన దేవుడు. హాగరు విషయంలో దేవుడు కార్యాన్ని జరిగించాడు. ఎడారులో దేవుడు నీటి బుగ్గను పుట్టిస్తున్న కార్యాన్ని జరిగించాడు. ఎడారులలో ఎండ మామూలుగా ఇశ్రాయేలులందరికీ అవసరమైన ప్రతి చోట కూడా బండలలోంచి నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు మనమున్న పరిస్థితి కూడా అలాంటిదే, మనమున్న పట్టణంలో నీళ్లు లేవు, అని ఒక నది ఉంది, ఆ నదిలో నుంచి వచ్చిన కాలువలన్నీ కూడా దేవుని పట్టణాన్ని, దేవుని పట్టణం అని అంటే ఏ పట్టణం కోసం మాట్లాడుతున్నాడు అక్కడ, యెరూషలేము కోసం మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్తలో అంటాడు ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది దేవుని పట్టణము, మహారాజు పట్టణం అనే మాట చెప్తా ఉంటాడు. ఇక్కడ దేవుని పట్టణం అంటే దాని అర్థం ఏంటి తెలుసా, దేని కోసం మాట్లాడుతున్నారు, యెరూషలేము కోసం మాట్లాడుతున్నారు. ఇక్కడ అదే అంటాడు, యెరూషలేములో ఒక నదిని పుట్టించగలిగిన దేవుడు ఆయన. ఆ నదిలో నుంచి వచ్చే కాలువలు మనందరినీ కూడా ఏం చేస్తాయి, సంతోషపరుస్తాయి. ఆగిపోయింది, వనరులు ఆగిపోయాలని మీరు కంగారు పడద్దు, వచ్చే ప్రవాహం ఆగిపోయిందని కంగారు పడద్దు. మన దేవుడు నదిని పుట్టించగలడు. ఒక నది ఉంది, దాని కాలువలు ప్రవహిస్తున్నాయి, సంతోషము కలిగించగలిగిన దేవుడు అని అంటాడు. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి చెప్తున్న మాట ఏంటో తెలుసా, మొదటి వచనం అంటాడు ఆయన కాపాడేవాడు, నమ్మదగిన వాడు, సహాయకుడు అని అంటాడు. 2-3 వచనాలు ఆయన కాపాడుకునేవాడు అంటాడు. 4వ వచనంలో వాళ్ళకి చెప్తాడు ఏమో తెలుసా, శత్రువులు మన చుట్టూ చేరి మనల్ని బయటికి వెళ్ళనివ్వట్లే, మనలో సంతోషాన్ని వాళ్ళు తీసేశారు, మనకున్న ఆహార నిల్వలు వాళ్ళు తీసేశారు, మనకుండే నీటి నిల్వలు వాళ్ళు తీసేశారు. మన దేవుడు ఎలా అంటాడు తెలుసా, ఆయన నదులను పుట్టించగలిగిన వాడు అంటే దాని అర్థం ఆయన లేని వాటిని సమకూర్చగలిగిన దేవుడు అనే మాట చెప్తారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం చెప్పి ఒకసారి, మనమున్న పరిస్థితుల్లో సమకూర్చగలిగిన దేవుడు ఆయన, సమకూర్పునివ్వగలిగిన దేవుడు ఆయన, ప్రొవైడ్ చేయగలిగిన వాడు ఆయన. ఏ పరిస్థితినైనా సరే మనకి మేలు కలగడానికి సమస్తాన్ని సమకూర్చి జరిగించగలిగిన సామర్థ్యము కలిగిన వాడు అనే మాట మరలా అక్కడ జ్ఞాపకం చేస్తా ఉంటాడు. 5వ వచనం చదువుతాను, ఇంకా నేను ముందుకు తీసుకెళ్తాను. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి ఏం లేదు, చలనము లేదు అని అంటాడు. మీకు అది అర్థం కావాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఏ పట్టణంలో, వాళ్ళుండే పట్టణం కోసం. ఏ పట్టణంలో అయితే నదిని పుట్టించాడో, ఏ పట్టణంలో అయితే దేవుడు సమృద్ధిని కలుగజేశాడో, ఏ పట్టణాన్ని అయితే దేవుడు కాపాడుకుంటున్నాడో, ఆ పట్టణంలో ఎవరున్నారంట, దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టి వాళ్ళకి ఏం లేదు, చలనం లేదు. చలనం లేదు అన్న మాట ఎప్పుడు మాట్లాడతాం మనం, ఆ మాట అర్థమైందా? చలనం లేదు వీడికి, లేకపోతే చలనం లేదు, స్పర్శ లేదు, స్పందన లేదు అనే పదాలు ఎప్పుడు వాడతాం అమ్మా?
చనిపోతే ఇంకా ప్యారలైజ్ అయితే ఇంకా కరెక్టే. ఇంకా చలనం లేదు అన్న పదం ఒకటి ప్యారలైజ్ అయినా చనిపోయిన వాడతాం. నీకు పిలిచినప్పుడు పలకకపోతే వాడతాం. నీకు మాట అర్థమయ్యేటట్టుగా చెప్తాను. మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారన్నా, చక్కగా కూర్చుని వాక్యం వింటున్నారు. ఈ లోపల బయట నుంచి ఒక పాము వచ్చింది అనుకోండి, అర్థం తర్వాత ఒక పాము వచ్చిందనుకో, దాశం వచ్చింది అనుకో, ఇలా కూర్చొని తింటారా వాటిలో చెప్పంటారా? ఇలాగే కూర్చుంటారా? ఏం చేస్తారు? ప్రార్థన మాట దేవుడే, తర్వాత చూసుకోవచ్చు. వచ్చే వారం అన్నా చూడొచ్చు, పర్లేదు, మాస్టర్ గారు వస్తాడు, కంగారు లేదని చెప్పేసి ఎవరి బాయ్ అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఎవడిగాడు. ఇప్పుడు పాము వచ్చేసింది, నువ్వు అక్కడే కూర్చున్నావు, నీకు పాము అని తెలియదు, నువ్వు అలాగే కూర్చున్నావు అనుకో, రెండే 2 విషయాలు జరగాలి. ఒకటి పాము వచ్చినా కూడా, దాసుపాము వచ్చినా వాడు చుట్టూ తిరుగుతున్నా కూడా వాడు అస్సలు కదలట్లేదు అనుకో అక్కడి నుంచి. రెండే 2 విషయాలు జరగాలి. ఒకటి, అది పాము అని వాడికి తెలియకపోయి ఉండాలా, లేకపోతే పిచ్చోడైపోయి ఉండాలి. ఇటు పొరపాడైపోయి ఉంటే ఇటు అక్కడి నుంచి కదలు, లేకపోతే ఇడు వాడికి అది పాము తెలియకపోతే ఇడు. ఇప్పుడు మనం ఏమంటాం తెలుసా అని చూసి, ఒరే పాము ఉన్నప్పుడు వీడికి ఏం లేదు, వీడికి అసలు చలనం లేదు, వీడికి అసలు కంగారు లేదు, వీడికి అసలు స్పర్శ లేదు అంటే దాని అర్థం ఏంటంటే సమస్య లేదని కాదు, సమస్య ఉంది, అక్కడే ఉంది, అయినా కూడా ఏం లేదు. ఎందుకు లేదు అని అంటే వీళ్ళు అంటారు, మా చుట్టూ శత్రువులు ఉన్నారు. శత్రువులు లేరని చెప్పట్లే, మా చుట్టూ ఉన్నారు అని అందరూ, కానీ మాకేం లేదు, ఆ పట్టణానికి ఏం లేదు, చలనం లేదు. ఎందుకు లేదంటే ఆ పట్టణంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు గనక సమస్య చుట్టూ ఉన్నప్పటికీ కంగారు పడాల్సిన అవసరము లేదు. ఎంత చక్కగా వాళ్ళు ఉన్న పరిస్థితులు ఎంత చక్కగా చెప్తాడు చూడు. హిజ్కియా చుట్టూ శత్రువులు ఉన్నారు. హిజ్కియా అంటాడు, అయ్యా ఈ పట్టణంలో నువ్వు ఉన్నావు, అందుకే ఆడు ఎన్ని మాటలు మాట్లాడినా మేము కంగారు పడతలేదు. దేవుని సన్నిధిని అనుభవించగలిగినప్పుడు చెప్పగలిగిన మాట అది. వాళ్ళు అంటున్నారు సమస్య ఉంది. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి సమస్యను దేవుడు తీసేలా, అగ్నిగుండాన్ని దేవుడు ఆరిపోయలేదు, చల్లారిపోయేటట్లుగా చేయలేదు, అకస్మాత్తుగా వర్షం వచ్చేటట్లుగా చేయలేదు. సమస్య అక్కడే ఉంది, కానీ వీళ్ళ ముగ్గురులో ఏ టెన్షన్ కూడా లేదు, ఏ చలనము కూడా వీళ్ళలో లేదు. హ్యాపీగా లోపలికి వెళ్ళి తిరుగుతున్నారు. ఏదో ఐస్ బ్లాక్ లో తిరిగినప్పుడు సరదాగా వెళ్ళి తిరుగుతున్నట్టు వీళ్ళందరూ తిరుగుతున్నారు. సమస్య ఉంది కానీ చలనం లేదు. కారణం తెలుసా? వాళ్ళతో ఎవరున్నారు? దేవుడున్నాడు. దానియేలుకి నేను చెప్పాను, నాయన ఇదిగో నువ్వు గనక రాజుకు మొక్కపోతే నేను తీసుకెళ్లి సింహాల బోర్లు వేస్తానంటే పర్లేదు, కంగారం లేదు, నాకు అసలు ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి అన్నాడు. ఆ సాయంత్రం రాజు ఉదయం నుంచి సాయంత్రం దాకా వాదనాడిన తర్వాత కూడా, ఆర్గ్యూ చేసిన తర్వాత కూడా నీకు ఏమీ దొరకకపోగా ఇక దానియేలు తీసుకెళ్లి లోపల వేస్తా ఉంటే దానియేలు అంటాడు, దానియేలు నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు తప్ప నిన్ను ఎవడు రక్షించలేడు. నువ్వు ఎందుకు కంగారు పడుతుంది? నేను కంగారు పడాలి కదా, నాకు లేని కంగారు నీకు ఎందుకు? ఏదో చూకి వెళ్తున్నట్టు, ఏదో ఎగ్జిబిషన్ వెళ్తున్నట్టు, సరదాగా చూసి చెప్తాను అన్నట్టుగా, ఏదో ఫోటో తీసుకొస్తాను అన్నట్టుగా హ్యాపీగా వెళ్ళిపోయి, నా మాట అవుతుందా? ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి లోపల నుంచి కూర్చుని హ్యాపీగా ఉన్నాడు. ఆ రాత్రి అంతా కూడా రాజుకి నిద్ర లేదంట, ఎవరిని పడుకోనివ్వలేదంట. ఉదయమే కంగారుగా పరిగెత్తుకుని వచ్చేసి, దానియేలు నాయన జీవము కలిగిన దేవుడి సేవకుడు దానియేలు నువ్వు బ్రతికావా? నీ దేవుడిని బ్రతికించుకోగలిగాడా? నువ్వు నిజంగానే ఉన్నావా బాబు అని చెప్పేసి అంటే, లోపల నుంచి ఏ శబ్దం వస్తుందా? శబ్దం రాదా? అసలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే, బయటకు ఒక స్వరం వినపడుతూ ఉంది, రాజు చిరకాలము జీవించుగాక. ఎప్పుడైతే స్వరం వచ్చిందో ఇంకా మరలా ఇంకేం మాట్లాడేది, ఇంకేం ఆలోచించలేదు. దానియేలు బయట తీసుకున్నట్టు అని చెప్పేసి అన్నాడు. లోపల మిగిలిన వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి వేసేమన్నాడు. ఇప్పుడు దానియేలు ఆ రాత్రంతా కూడా చాలా హ్యాపీగా అందులో ఉండగలిగాడు. ఏ కంగారు లేదు, ఏ టెన్షన్ లేదు. ఎందుకు లేదయ్యానంటే దానియేలు అంటాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కనుక ఆయన తన దూతను పంపించి నన్ను కాపాడుతున్నాడు. చలనం లేదు, సమస్య లేదని చెప్పట్లే, సమస్య ఉంది. మన జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, చిన్న సమస్యలకి మనలో ఎంత చలనం వచ్చేస్తుందంటే, చిన్న పరిస్థితులకి మనలో ఎంత కలవరం వచ్చేస్తుందంటే, చిన్న పరిస్థితులకు మనలో ఎంత వేదం వచ్చేస్తుందంటే, నేను అంటాను దేవుని సన్నిధి నీతో ఉందని నువ్వు గుర్తించగలిగినప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు. ఎలీసా శిష్యుడు వచ్చి ఎలీషాతో చెప్తున్నాడు, ఏమంటే మాస్టర్ గారు ఉదయాన్నే లేచారు, గంగారు లెగట్ చుట్టుపక్కల సిరియా దేశంలో వాళ్ళందరూ కూడా వచ్చేసారు, కమ్ముకున్నారు. బయటికి వెళితే రథాలు, గుర్రాలు, సైనికులు ఏ వీధిలోకి వెళ్ళాలని పరిస్థితి, పట్టణం అంతా కూడా చుట్టుముట్టేశారంటే ఎలీషా సైలెంట్ గా చక్కగా లేచి, ఎందుకు కంగారు పడుతున్నావు అంటే, కంగారు లేకపోవడం పెట్టండి బాబు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉంది, నీకు అసలు ఏంటి తెలుస్తలేదా అని చెప్పేసి అన్నప్పుడు సైలెంట్ గా నిలబడ్డాడు. ప్రభా వీడు చూడగలిగినట్లుగా వీడి కళ్ళు తెరున్నాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో వాళ్ళ కంటే భయంకరమైన సైన్యం వీళ్ళ చుట్టూ ఉన్న చూడగలిగారు. అది అనుభవిస్తున్నాడు కనుక సైనికులు చుట్టూ ఉన్న ఎలీషాలు ఏం లేదు, ఇప్పుడు కంగారు లేదు, కలవరం లేదు. ఈ మాట నీకు ఎందుకంటే తెలుసా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న నిశ్చయత నీకు ఎప్పుడైతే ఉంటుందో, దేవుని సన్నిధి నాతో ఉంది అన్న నిశ్చయత నీకు ఎప్పుడైతే ఉంటుందో, నువ్వేమాత్రము కూడా కలవరపడవలసిన పని ఉండదు, నువ్వేమాత్రము కూడా టెన్షన్ పడాల్సిన పని ఉండదు. హిజ్కియా అంటాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, ఆ పట్టణానికి ఏం లేదంట,
చలనం లేదు. నిజంగా ఆయన ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో సదాకాలము కూడా నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఏమాత్రము విడువైన నిన్ను ఎడబాయనను. ఈ వాగ్దానాలన్నీ పట్టుకున్నప్పుడు మనకు అనారోగ్యం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా మనలో ఏమడదు ముందు, కంగారు పడద్దు, ఆయన ఉన్నాడుగా, ఆయన చూసుకుంటాడులే అన్న ఆలోచన నీకు వస్తుంది. అబ్బాయి ఆయన లేడు అని అంటే మాత్రం అప్పుడు నువ్వు కంగారు పడాలి. ఇప్పుడు నువ్వు కంగారు పడుతున్నావు అని అంటే ఆయన ఉన్నాడన్న నిశ్చయత నీకు లేకపోతుందేమో ఆలోచించుకోసారి. ఆయన తోడుగా ఉన్నాడన్న నిశ్చయత నీకు కరువైపోతుందేమో ఆలోచించుకో బిడ్డ. ఇక్కడ ఇంకో మాట అంటాడు, ఆయన ఉన్నాడు చల్లం లేదు అని చెప్పి రెండో మాట ఇలా చెప్తాడు, అరుణోదయమున దేవుడు దానికి ఏం చేస్తాడంట, ఎంత చక్కగా చెప్తాడు చూడు. చల్లం లేదు, ధైర్యంగా ఉన్నారు ఆ రాత్రి అంతా కూడా. ఏమంటారు తెలుసా, ఉదయానికి ఖచ్చితంగా మాకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. పొద్దునికి దేవుడు సెటిల్ చేసుకుంటాడు, పొద్దున్న యుద్ధం చేయాలి వాళ్ళు. అందుకే ఏమంటారు తెలుసా, ఉదయానికి అలా దేవుడు మాకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. చుట్టూ ఉన్నారు వాళ్ళు, మాకు చల్లం లేదు లోపల. ఎందుకు లేదు అని అంటే ఆ పై వచనాలన్నీ చదివితే ఎందుకు చల్లం లేదు అర్థమవుతుంది. ఏంటి ఎందుకు లేదు చల్లం? ఆయన నమ్మదగిన వాడు కనుక వీళ్ళు కంగారు పడాల్సిన పని లేదు. ఆయన నమ్మదగిన సహాయకుడు కనుక వీళ్ళు కంగారు పడాల్సిన పని లేదు. ఆయన కాపాడుకునేవాడు కనుక, ఆయన సమకూర్చేవాడు కనుక, ఇవన్నీ చెప్పి అప్పుడు 5వ వచనంలో చెప్తాడు, ఎన్ని లక్షణాలు కలిగిన దేవుడు నేను కలిగినాను కనుక నేను కలవరపడాల్సిన పని లేదు అంటాడు. దేవుడికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఆ రోజున హిజ్కియా మాత్రమే కాదు, ఈ రోజు నీతో నాకు దేవుడు మాట్లాడుతున్న మాట కూడా అదే. ఇన్ని లక్షణములు కలిగిన దేవుడిని మనం కలిగినాం కనుక మనము కూడా కలవరపడాల్సిన పని మాత్రము కూడా లేదు. ఎందుకు లేదు? అరుణోదయములకు, ఉదయానికి దేవుడు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు అంటాడు. ఇక మిగిలిన వచనాలన్నీ కూడా ఒక్క మాటలో షట్ చేసుకుందాం, మీకు టైం అయిపోయింది కదా. ఆ రోజు చదువుతున్నా, జనములు ఘోషిస్తా ఉన్నాయి, రాజ్యములు కదులుతున్నాయి. అక్కడి నుంచి పరిస్థితి వివరిస్తా ఉంటాడు. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోతుంది. సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు మనకి తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడండి, ఆయనే భూమి మీద నాశనాన్ని కలుగజేస్తాడు. భూదిగంతముల వరకు యుద్ధాలను మాన్పువాడు ఆయనే, విల్లు విరుచువాడు ఆయనే, పళ్ళెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. ఇదంతా కూడా తన ప్రజలందరినీ ధైర్యపరచడానికి చెప్తున్న మాటలు ఇవన్నీ. తన ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నప్పుడు ఆ రాత్రి చెప్తున్నాడు, ఏమో తెలుసా, ఇదిగో భూదిగంతముల వరకు యుద్ధాలు మాన్పగలిగిన వాడు ఆయనే, తర్వాత విల్లు విరిచేవాడు ఆయనే, పళ్ళెమును తెగనరుకువాడు ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు. ఇవన్నీ చెప్తున్నాడు వాళ్ళందరికీ. చెప్తూ 10వ వచనానికి వచ్చేసరికి హిజ్కియా ఆగిపోయాడు. ఇక్కడ దాకా 9వ వచనం వరకు కూడా హిజ్కియా మాట్లాడుతూ వచ్చాడు. 9వ వచనం దాకా కూడా హిజ్కియా విషయం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చాడు. 10వ వచనానికి వచ్చేసరికి 10వ వచనంలో ఒక చిన్న గీత ఉంటుంది, స్టార్టింగ్ లో ఉందలేదా, చిన్న గీత ఉండి అక్కడి నుంచి ఇంకొక ఆయన మాట్లాడతాడు అనమాట. అక్కడి నుంచి ఇంకొక ఆయన మాట్లాడతాడు. ఎలా ఉంటుందని చెప్తారు వినండి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటారు కదా, ఉమ్మడి కుటుంబం అంటారు కదా. ఉమ్మడి కుటుంబంలో ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఉమ్మడి కుటుంబం అంటే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ మనవలు ఉంటారు, ఇంకా రిలేషన్స్ అన్ని కూడా ఉమ్మడి కుటుంబం అంతా కూడా కలిసి జీవిస్తున్నప్పుడు ఒక 15-20 మంది కలిసి ఉంటే దాన్ని ఏమంటారు, ఉమ్మడి కుటుంబం అంటారు. ఇప్పుడు ఆ కుటుంబంలో ఇంటి యజమానుడు పెద్ద ఆయన, ముసలాయన బయటికి వెళ్ళాడు ఏదో ఊరు మీద పని చేసుకుందామని. ఈ లోపల ఇంట్లో ఏదో గొడవ జరిగిపోయింది. ఇంట్లో ఏదో గొడవ జరిగిపోతే పెద్ద కొడుక్కి చిన్న కొడుక్కి వాళ్ళ కోడలకి సంథింగ్ కలిసి ఏదో గొడవ జరిగితే ఇప్పుడు వీళ్ళ వాదనలు ఆడేసుకున్న తర్వాత ఈ లోపల ఆయన లోపలికి వచ్చాడు అనుకోండి. లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్దోడి విషయం అంతా చెప్తాడు, రెండోవాడి విషయం అంతా చెప్తాడు, ఇంట్లో వాళ్ళు మొత్తం విషయాలన్నీ కూడా చెప్పి మరలా ఆయన కొట్టేసుకుంటున్నారు అనుకో. ఆయన ఏమంటో తెలుసా, ఆగండి, ఇప్పుడు దాకా నేను లేను, మీరు మాట్లాడుకున్నారు కదా, ఇప్పుడు నోరు మూసుకోండి. ఎవరు వచ్చారు? నేను వచ్చాను కదా, నేను సెటిల్ చేస్తాను. నేను వచ్చాను కదా, నేను మాట్లాడు. ఇప్పుడు దాకా మీరు కొట్టు చేశారు, ఇంకా కంగారు పడు. నేను లేనప్పుడు మీరు కొట్టు చేశారండి వేరు. కానీ ఇప్పుడు నేను వచ్చాను కదా, ఇప్పుడు మీరు సైలెంట్గా ఉండండి. ఎవరు మాట్లాడతారో నేను మాట్లాడతాను. మీకు ఇంకా అర్థమయ్యేటట్టుగా చెప్తా, ఒక ప్రెసిడెంట్ దగ్గరికి 2 కుటుంబాలు గొడవ మీద వెళ్ళి అనుకోండి. ప్రెసిడెంట్ నిలబడి ఉన్నప్పుడు వీళ్ళ వాదనలు చెప్తారు, వీళ్ళ వాదనలు చెప్తారు. ఈ 2 కూడా వాదనలు విన్న తర్వాత ఇంకెళ్ళతో కూడా ఆయన అంటాడు, హలో ఇప్పుడు నాకు ఇంటికాడ గొడవ వేరు, నా దగ్గరికి వచ్చారు కదా, మీరు ఊరుకోండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు 9వ వచనం దాకా ప్రజలందరితో దేవుడు నమ్మదగినోడు, సహాయకుడు, ఆయన ప్రొవైడ్ చేసేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన సమకూర్చేవాడు, ఆయన అరుణోదయాన్ని ఖచ్చితంగా సహాయం చేస్తాడు, మనకి చల్లం లేదు, యుద్ధాన్ని మాన్పేవాడు ఆయనే, విల్లు విరిచేవాడు ఆయనే, పళ్ళెములు తెగనరికేవాడు ఆయనే, అగ్ని రథములు కాల్చేవాడు ఆయనే. ఇవన్నీ హిజ్కియా చెప్పేసిన తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా? దేవుడు వచ్చేసాడంట వాళ్ళ మధ్యలో. యెరూషలేము పట్టణంలోనికి దేవుడు దిగొచ్చి ఆ రోజున ఆ రాత్రి ఆ స్థలములకు దేవుడు దిగొచ్చి ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట ఏమో తెలుసా? ఓరకుండుడి, నేనే దేవుడు అని తెలుసుకోనండి. అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను
మహోన్నతుడు నగుదును. ఇది హిజ్కియా మాట్లాడుతున్న మాట కాదు, ఇది యెషయా మాట్లాడుతున్న మాట కాదు, ఇది ఇంకొక ఆయన ఎవరో మాట్లాడుతున్న మాట కాదు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? స్ట్రైట్ గా దేవుడే మాట్లాడుతున్నాడు. ఓరుకోండి, నేను వచ్చాను కదా, నేను దేవుడిని తెలుసు, నేను వచ్చాను, నేను సెటిల్ చేస్తాను విషయం అంతా. మహోన్నతుడు నగుతాను నేను అన్యజనులలో, నేను యుద్ధం చేస్తాను. విషయం నా చేతికి అప్పగించారు కదా. వాళ్ళ విశ్వాసాన్ని కనుపరిచారు. పూర్తిగా దేవుని మీద ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని ఒక పాటలాగా వాళ్ళు పాడుకుంటూ వస్తే పాట చివరికి వస్తారు. ఎవరు వచ్చారంటారు? దేవుడు వచ్చి ఊరుకోండి, నిలబడి, నేను చూసుకుంటాను మాట్లాడుతున్నా. అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి దేవుడు వస్తే ఆ రాత్రి ఎప్పుడైతే దేవుడు వచ్చాడని వాళ్ళకి అర్థమైందో ఇంకా ప్రార్థన అయిపోయింది. దేవుని చేతికి పరిస్థితి అప్పచెప్పేశారు. ప్రార్థన అయిపోయింది. ఎవడి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నాడు. నిజంగానే ఎవడి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది. ఆయన వచ్చేంత వరకే బాధ, ఆయన సీన్ లోకి వచ్చేంత వరకే ఇబ్బంది అంతా కూడా. ఆయన వచ్చిన తర్వాత ఆయన చేతికి పరిస్థితి అంతా కూడా అప్పచెప్పేశారు. ఎవడి ఇంటికి వెళ్ళిపోయి సైలెంట్ గా పడుకున్నారు. ఈ రాత్రి వీళ్ళందరూ పడుకున్నారు కానీ ఈయన పడుకోలేదు. వీళ్ళందరూ పడుకున్నారు కానీ ఈయన పడుకోలేదు. గుర్తుపెట్టుకో, దేవుడు రానంత వరకు మన జీవితంలో నెమ్మది విశ్రాంతి ఉండదేమో కానీ ఆయన వచ్చిన మరుక్షణం మన జీవితాల్లో ఒక నెమ్మదిని విశ్రాంతిని ఇవ్వగలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం చేద్దాం. ఎప్పుడైతే దేవుడు వచ్చాడో ఆ రాత్రి ఎలా వచ్చాడో తెలుసా? ఆయన వచ్చి వీళ్ళకేమో ధైర్యం చెప్పాడు. చుట్టూ సైనికులు ఉన్నారు. వీళ్ళు వెళ్ళి పడుకోమన్నాడు. వీళ్ళందరూ కూడా వెళ్ళి పడుకున్నారు. ఉదయం లేచేసరికి పరిస్థితి చెప్తున్నా. మళ్ళా రెండు యెషయా గ్రంథానికి పోదాం. యెషయా గ్రంథానికి అందరూ కలిసి యెషయా గ్రంథానికి పోదాం ఒకసారి. యెషయా గ్రంథము 37వ అధ్యాయానికి పోదామా? యెషయా గ్రంథము 37వ అధ్యాయం. ఓకే, యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుతాను. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షించుదును. అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండిపేటలో 185,000 మందిని మొత్తిను. ఉదయమున జనులు లేవగా వారందరూ కూడా ఎలా ఉన్నారంట? మృత కళేబరములుగా ఉన్నారు అనే మాట కనపడుతుంది. అంటే ఉదయం వాళ్ళు లేచి చూసేసరికి చుట్టూ సైనికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా శవాలైపోయి ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే ఒక దూతకుండే కెపాసిటీ ఇక్కడ మాట్లాడుతుంది. ఒక దూత ఒక రాత్రి వాళ్ళు చేసిన ఆరాధనకు వచ్చిన తర్వాత కత్తి చేత పట్టుకుని వచ్చి మొత్తేసరికి ఒక్క రాత్రిలో ఎంతమంది? 185,000 మంది. 185,000 మంది. వాళ్ళందరూ కూడా అక్కడికక్కడ చచ్చిపోయారు. ఆ రోజున హిజ్కియా చేసిన ప్రార్థనకు వచ్చిన రిజల్ట్ 46వ కీర్తన వాళ్ళు పాడి ఆరాధించిన తర్వాత లాస్ట్కి దేవుడు వచ్చి ఆయన ఇచ్చిన సమాధానం అది. సో కాబట్టి నేను ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కంగారు పడలేదు, వేరొక రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఒక దైవజనుడు ఇలా అంటాడు, నీ చుట్టూ ద్వారాలన్నీ కూడా మూయబడినప్పుడు నీ కొరకు ఎప్పుడు ఆకాశపు ద్వారం తెరవబడి ఉంటుందని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఒకసారి నీ చుట్టూ ఉండే ద్వారాలన్నీ కూడా మూయబడిపోయినా కూడా ఆ ద్వారం మాత్రం ఎప్పుడు మన కోసం తెరవబడే ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తే పైనుంచి సహాయం ఖచ్చితంగా వస్తుందనే మాట్లాడాడు ఆయన. హిజ్కియా అదే చేశాడు, తన ప్రజలు అదే చేశారు, వాళ్ళందరూ కలిపి అదే చేశారు. వాళ్ళ నమ్మకత్వాన్ని బయట పెట్టారు, వాళ్ళ విశ్వాసాన్ని బయట పెట్టారు, వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ రాత్రంతా కలిసి పాట పాడుతున్నారు. అందుకే మనం పాడుకుంటాం ఆ పాట. మీరు విన్నారు లేదో, అపకాలం ముందు దేవుడు నమ్మదగిన సహాయకుడు అనే పాట ఉంటుంది. వాళ్ళు పూర్వకాలం నుంచి పెద్దలందరూ కూడా పాడుతుంటే కీర్తనది. వాళ్ళు నమ్మకత్వాన్ని బట్టి వాళ్ళు పాడిన కీర్తన బట్టి దేవుడు వచ్చి ఊరుకోనండి, నేను దేవుడిని తెలుసుకోనండి, నేను చూసుకుంటాను మిగిలిన విషయాలంతా. ఉదయాన్ని వాళ్ళు లేచారు, వీళ్ళు లేచారు, కానీ లేచి చూసాక పరిస్థితి ఎలా తెలుసా? వాళ్ళందరూ శవాల్లా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రభువుని స్తుతించే వారిలాగా ఉన్నారు. ఉదయం లేచేసరికి ఇంకా శత్రువు లేడు, రాజు లేడు, లెటర్ రాసినోడు లేడు, భయపెట్టినోడు లేడు, బెదిరించినోడు లేడు, ఇంకెవ్వరూ కూడా లేరు. మరలా ఇంకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో చూడండి. 38వ అధ్యాయం 6వ వచనం. ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాను, మరియు ఈ పట్టణము నేను కాపాడుకుంటూ నిన్ను, ఈ పట్టణాన్ని అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను ఏం చేస్తాను? విడిపిస్తాను. 15 సంవత్సరాల పాటు నీకు ఆయుష్ ఇస్తాను. నువ్వు ఆయుష్ కలిగినంత వరకు కూడా మరలా అష్షూరు రాజు నీ దగ్గరకు రాకుండా నేను ఏం చేస్తాను? వాడి చేతి నుంచి విడిపిస్తాను. నువ్వు అర్థం చేసుకో ఒకసారి. వాళ్ళ రాత్రి పాడిన పాట సామాన్యమైనది కాదు, వాళ్ళు పాడిన కీర్తన సామాన్యమైనది కాదు. ఆ కీర్తనకి దేవుడే దిగొచ్చాడు, ఆ కీర్తనకి ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. స్తుతించే వారి దగ్గరికి ఏమో దేవుడు వచ్చాడు, వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఏమో మరణదూత వచ్చాడు. నీకు అర్థమవుతుంది సీన్ అంతా. లోపల స్తుతి జరుగుతుంది, దేవుడు వచ్చి ధైర్యపరిచాడు. చుట్టూ ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? మరణదూత వచ్చాడు. సో ఇప్పుడు మరణదూత రావాలో నీ దగ్గరికి దేవుడు రావాలో డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మనం అనక ఎంత చెప్పాక కూడా మళ్ళీ మీరు అదే అంటారు. నాకు తెలుసు
ఎంత చెప్ప నీకు స్తుతించే వాళ్ళ దగ్గరికి, పాట పాడే వాళ్ళ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఊరకుండు నేనే దేవుడు అని తెలుసుకున్నాను, నేను చూసుకుంటాను. నీకు అంతా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ వ్యతిరేకంగా ఉండి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళకి ఇబ్బంది పెట్టే వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? మరణదూత. సో నీ దగ్గరికి ఎవరు రావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత నీదే. ప్రార్థన చేద్దాం, కలిసి